Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి ఏపీ 10th క్లాస్ విద్యార్థులు న్యూ టెక్స్ట్ బుక్స్ మీద ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఏపీ విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మీద ఒక కొత్త సిరీస్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ సిరీస్లో ప్రతి వీడియోలో కూడా ఒక చాప్టర్ని తీసుకుని ఆ చాప్టర్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో సహా ఎక్సర్సైజ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, ఈ ఫస్ట్ వీడియోలో భాగంగా 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని మొదటి చాప్టర్ అయిన రియల్ నెంబర్స్లోని అన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు ఈ వీడియోని క్లిక్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఈ చాప్టర్ నుంచి అడిగే ఏ క్వశ్చన్ అయినా సరే, అది ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కావచ్చు, లేకపోతే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కావచ్చు, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ కావచ్చు, చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అట్లాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మనకి రియల్ నెంబర్స్ సంబంధించిన కొంత ఇంట్రడక్షన్ పార్ట్ని ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకోవడం జరిగిందనమాట. అసలు ఫస్ట్ మనం నెంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఫస్ట్ ఏ నెంబర్స్ సెట్ గురించి మాట్లాడుకుంటామంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటాం. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ మనం n అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ n అనే సెట్లో ఏముంటాయి మనకి 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి, అలా ఇన్ఫైనైట్లీ ఉంటాయి. అంటే స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే 1 అని చెప్తాం అనమాట. తర్వాత మనం హోల్ నెంబర్స్ నేర్చుకుంటాం. ఈ న్యాచురల్ నెంబర్ సెట్ కి మనం 0ని ఇంక్లూడ్ చేసినట్లయితే మనం దాన్ని హోల్ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటాం అనమాట. అంటే మనకు అదనంగా ఏం వచ్చి చేరింది, ఓన్లీ 0 అనే ఒక నెంబర్ వచ్చి చేరింది అనమాట. మనం నెంబర్ సెట్ ని రాసేటప్పుడు సాధారణంగా అసెండింగ్ ఆర్డర్ లో రాస్తాం కాబట్టి 0కి ఏ విధమైన విలువ ఉండదు కాబట్టి దాన్ని తీసుకొచ్చి మొదట రాస్తాం. దీని తర్వాత మనం సెట్ ఆఫ్ ఇంటిజర్స్ నేర్చుకుంటాం. మనకి సెట్ ఆఫ్ ఇంటిజర్స్ లో మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అట్లాగే 0 ఉంటుంది, అలాగే పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ లో స్మాలెస్ట్ నెంబర్ అంటే 0 అని చెప్తాం, హోల్ నెంబర్స్ లో స్మాలెస్ట్ నెంబర్ అంటే 0 అని చెప్తాం, అదే గ్రేటెస్ట్ నెంబర్ అంటే కెనాట్ సే అని చెప్తాం. కానీ ఇంటిజర్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనం స్మాలెస్ట్ నెంబర్ ని చెప్పలేము, అలాగే లార్జెస్ట్ నెంబర్ ని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ మనం ఈ నెగిటివ్ నెంబర్స్ కూడా మనకి ఇన్ఫైనైట్లీ ఉంటాయి, అలాగే పాజిటివ్ నెంబర్స్ కూడా ఇన్ఫైనైట్లీ ఉంటాయి. మనకి ఈ -1 నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ కున్న నెంబర్స్ ఏమంటాం మనం నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం. అలాగే 1 నుంచి రైట్ సైడ్ కున్న ఈ నెంబర్స్ ని మనం పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. ఇక్కడ 0 అనేది నెయిదర్ నెగిటివ్ నార్ పాజిటివ్ అన్నమాట. వీటన్నిటి గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చాలా సార్లు డిస్కస్ చేయడం జరిగింది. వీటి తర్వాత మనం 8th క్లాస్ లో ఏం నేర్చుకుంటాం, రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకుంటాం. అయితే ఇక్కడ రేషనల్ నెంబర్స్ ని మనం సెట్ లో రాయి, ఓన్లీ డెఫినేషన్ మాత్రమే చెప్పుకుంటాం. ఎందుకంటే మనం వాటిని అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ రాయలేము. ఎందుకంటే ఏ రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నా సరే వాటి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి మనం కొత్తగా కొన్ని రాసాం అనుకోండి, అవి కాకుండా ఇంకా మనం కొన్ని రాయలేసే వీలుంటుంది. కాబట్టి అట్లా రాయలేం కాబట్టి ఓన్లీ డెఫినేషన్ మాత్రమే చెప్పుకుంటాం. ఇక్కడ రేషనల్ నెంబర్స్ ని Q అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తాం, ద నెంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ P, Q బిలాంగ్స్ టు Z. అంటే ఇక్కడ PQ ఏంటనమాట ఇంటిజర్స్ అనమాట. అండ్ Q నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్ లో 0 ఉండకూడదు. ఇట్లా ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసే ప్రతి నెంబర్ ని కూడా మనం రేషనల్ నెంబర్ గా చెప్పుకుంటాం. అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్ తర్వాత హోల్ నెంబర్స్ నేర్చుకున్నాం. అప్పుడు ఈ న్యాచురల్ నెంబర్స్ అన్ని మనకి క్యారీ ఫార్వర్డ్ అవ్వాయి కదా, హోల్ నెంబర్స్ లోకి కొత్తగా 0 వచ్చి చేరింది. అలాగే హోల్ నెంబర్స్ తర్వాత ఇంటిజర్స్ నేర్చుకున్నాం. మనకి ఈ హోల్ నెంబర్స్ అన్ని ఇంటిజర్స్ లో క్యారీ ఫార్వర్డ్ అవ్వాయి, అదనంగా ఏం వచ్చి చేరాయి, నెగిటివ్ నెంబర్స్ వచ్చి చేరాయి. అట్లాగే మనకి రేషనల్ నెంబర్స్ లో ఈ ఇంటిజర్స్ అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, మనకు కొత్తగా ఏం వచ్చి చేరుతాయి అంటే ఫ్రాక్షన్స్ వచ్చి చేరుతాయి అనమాట. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ముందు చెప్పుకున్నవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్. మనం ఏం చెప్పుకున్నాం డెఫినేషన్, ఏ నెంబర్ అయితే P/Q ఫామ్ లో రాయగలమో వాటిని రేషనల్ నెంబర్స్ అంటున్నాం. ఈ పైన చెప్పుకున్న ప్రతి నెంబర్ ని కూడా మనం P/Q ఫామ్ లో రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం, 5 ఎట్లా రాయొచ్చు, 5/1 అని రాస్తాం. దాని వాల్యూ 5 అవుతుంది కదా, 5ని 1తో డివైడ్ చేస్తే మనకి కోఎఫిషియంట్ గా 5 వస్తుంది. కాబట్టి
5 can be written as 5/1. ఇక్కడ చూడండి ఇవి రెండు కూడా మనకి ఇంటిజర్స్ లో ఉంటాయి, అలాగే డినామినేటర్ లో 0 లేదు. అంటే ఇక్కడ మనం చెప్పిన ఈ 2 కండిషన్స్ ఫాలో అవుతుంది. అలాగే దాన్ని p/q ఫామ్ లో రాయగలిగాం కాబట్టి 5 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. మరి 0 గురించి మాట్లాడుకుంటే 0 కూడా మనం ఎట్లా రాయొచ్చు, 0/1 అని రాయొచ్చు. ఇప్పుడు చూడడానికి p/q ఫామ్ లో ఉంది కదా. నెక్స్ట్ 0 అండ్ 1 రెండు కూడా మనకి ఇంటిజర్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి q నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్ లో 0 ఉండకూడదు అన్నాం, కానీ న్యూమరేటర్ లో 0 ఉండకూడదని ఎక్కడ మాట్లాడలేదు కదా. కాబట్టి 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్ అన్నమాట. నెక్స్ట్ వీటి తర్వాత మనం 9th క్లాస్ లో ఏం నేర్చుకుంటాం, ఇర్రేషనల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ ని నేర్చుకుంటాం అన్నమాట. ఇర్రేషనల్ నెంబర్స్ మనం q' తో కానీ లేకపోతే s అనే లెటర్ తో కానీ రిప్రజెంట్ చేస్తాం. దీని డెఫినేషన్ ఎలా చెప్పుకుంటాం, మనం p/q ఫామ్ లో రాయగలిగేవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. వేటినైతే p/q ఫామ్ లో రిప్రజెంట్ చేయలేము అంటే ద నెంబర్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఆర్ కాల్డ్ మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకుంటామంటే √2, √3 అండ్ √5 ఇవన్నీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్. అలాగే 5 అనే లెటర్ ఇర్రేషనల్ నెంబర్. అలాగే ఇవన్నీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ లోకి వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, మనం సాధారణంగా ప్రాబ్లమ్స్ మెన్సురేషన్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు పై అవసరం ఏర్పడినప్పుడు మనం పై ప్లేస్ ఏం రాస్తాం, మనం పై ఈక్వల్ టు 22/7 అని రాస్తాం. మరి పై మనం p/q ఫామ్ లో రాయగలిగాం, అలాగే 22/7 అనేవి ఇంటిజర్స్ లో ఉంటాయి. కాబట్టి మరి దీన్ని ఎందుకు రేషనల్ నెంబర్ అనకుండా ఇర్రేషనల్ నెంబర్ అంటున్నాము అనే డౌట్ వస్తుంది. కానీ యాక్చువల్గా పై ఈజ్ నాట్ ఈక్వల్ టు 22/7. అసలు పై వాల్యూ 22/7 కాదనమాట, ఎగ్జాక్ట్లీ ఈక్వల్ కాదు, అప్రాక్సిమేట్లీ అంటే ఇంచుమించుగా సమానం అనమాట పై వాల్యూకి. ఇది అర్థం అవ్వాలి అంటే మనం ఈ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కి మరొక డెఫినేషన్ తెలిసి ఉండాలన్నమాట. మనం ఈ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ ని డెసిమల్స్ ఆధారంగా చెప్పవచ్చు అనమాట. ఇక్కడేమో మనం అంటే p/q ఫామ్ లో రాయగలిగే వాటిని రేషనల్ నెంబర్స్ అన్నాం, రాయలేని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అన్నాం. అదే మనం డెసిమల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ డెసిమల్స్ గురించి కూడా మనం ఇంట్రడక్షన్ పార్ట్ 6th క్లాస్ లో నేర్చుకున్న తర్వాత చాలా క్లాసెస్ లో మనం వాటిని రిపీట్ చేస్తూ వచ్చాం. మనకి డెసిమల్స్ ఆర్ 2 టైప్స్ అన్నమాట. ఏంటవి డెసిమల్స్? ఫస్ట్ ఏంటంటే టెర్మినేటింగ్ డెసిమల్స్, టెర్మినేటింగ్. నెక్స్ట్ నాన్ టెర్మినేటింగ్. నెక్స్ట్ ఈ నాన్ టెర్మినేటింగ్ ని మళ్ళీ మనం 2 టైప్స్ గా క్లాసిఫై చేయొచ్చు అనమాట. అవి ఏంటంటే రిపీటింగ్ ఆర్ రికరింగ్ అంటాం కూడా. రిపీటింగ్ అన్న రికరింగ్ అన్న ఒకటే. నాన్ రిపీటింగ్ ఇట్లా మనం క్లాసిఫై చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉంది. నేను 1ని 3తో డివైడ్ చేశాను అనుకోండి, ఇక్కడ 1 లో 3 టేబుల్ పోతుంది కాబట్టి 0 పాయింట్ అని పెడితే 10 అవుతుంది. 10 లో 3 times 3 3s are 9. 1 వచ్చింది, మళ్ళీ 0 పెట్టుకుంటే 3 3s are 9. ఎప్పటికైనా మనకి రిమైండర్ 0 వచ్చే ఛాన్స్ ఉందా? లేదు కదా. ఇట్లాంటి వాటిని మనం నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. ఎప్పటికీ రిమైండర్ 0 కాదు కాబట్టి, అంటే 0.333 అండ్ సో ఆన్. దీన్నే మనం షార్ట్ కట్ ఎలా రాస్తున్నాం, 0.3 అని రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఉంది. అంటే 2తో 1 డివైడ్ చేసాం అనుకోండి, 0 పాయింట్ అని పెట్టినట్లయితే 10 అవుతుంది. 5 2s are 10, రిమైండర్ 0 వచ్చింది. అంటే ఇక్కడతో టెర్మినేట్ అయిపోయింది. కాబట్టి దీన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మరికొన్ని డెసిమల్స్ మనకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ రెండిట్లో దేనికి చెందుతుంది అంటే ఇది ఎలాగో నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. మరి రిపీటింగ్ గా నాన్ రిపీటింగ్ అంటే ఇక్కడ 3 అనే డిజిట్ మళ్ళా వస్తుంది కదా, ఎలాగో నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ కానీ ఇందులో ఒక డిజిట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇట్లాంటి వాటిని మనం రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. కొన్నిట్లో ఒకే డిజిట్ రిపీట్ అవ్వచ్చు, మరికొన్ని నెంబర్స్ లో 2 digits రిపీట్ అవ్వచ్చు, కొన్నిట్లో 5 10 digits కూడా రిపీట్ అవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ డిజిట్స్ గా. అట్లాంటి వాటిని మనం రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. మరి కొన్నిటి యొక్క డెసిమల్స్ ఏ ఫామ్ లో ఉంటాయి, ఇట్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0.1 01 001 000 ఇట్లా ఉందనుకోండి, ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. అలాగే రిపీట్ అవుతుందా అంటే ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 100 వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ 1000 రావచ్చు, ఇట్లా వస్తుంది. అంటే అది నాన్ రిపీటింగ్ డెసిమల్ అన్నమాట.
ఇవి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిమల్స్ అన్నమాట. ఇప్పుడు డెసిమల్స్ ను బేస్ చేసుకుని మనం రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్స్ మాట్లాడుకున్నట్లయితే మనకి టెర్మినేటింగ్ డెసిమల్స్ ని అలాగే నాన్ టెర్మినేటింగ్ లో రిపీటింగ్ డెసిమల్స్ ని కలిపి మనం రేషనల్ నెంబర్స్ అంటాం అన్నమాట. అంటే టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ నౌన్ యాజ్ రేషనల్ నెంబర్స్. అంటే ఏ రేషనల్ నెంబర్స్ మనం డెసిమల్ ఫామ్ లోకి మార్చినా సరే ఎయిదర్ ఇట్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. ఏవైతే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఉంటాయో ఈ టైప్ ఆఫ్ డెసిమల్స్ వీటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. దీని గురించి ఆల్రెడీ మనం 9th క్లాస్ లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం యాక్చువల్గా పై యొక్క డెఫినేషన్ ఏంటంటే ఒక సర్కిల్ యొక్క సర్క్యూంఫరెన్స్ కి దాని యొక్క డయామీటర్ కి ఉన్న రేషియోని మనం పైగా డిఫైన్ చేస్తాం. మనం ఏ సర్కిల్ ని తీసుకున్నా సరే ఈ C/D యొక్క వాల్యూ కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే చిన్న సర్కిల్ కి తక్కువ వాల్యూ వస్తుంది, పెద్ద సర్కిల్ కి పెద్ద వాల్యూ రావచ్చేమో అనే డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2/5 వాల్యూ ఎంత అంటే 2ని 5తో డివైడ్ చేసాం అనుకోండి 0.04 వస్తుంది, 0.4 వస్తుంది. అదే నేను 5/10 వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను, అప్పుడు కూడా డివైడ్ చేస్తే మనకి 0.4 వస్తుంది. అంటే ఇక్కడ మనకి న్యూమరేటర్ పెరిగి డినామినేటర్ పెరిగినప్పుడు సేమ్ వాల్యూ వచ్చింది కదా. కాబట్టి మనకి సర్కిల్ యొక్క సైజ్ పెరిగినప్పుడు సర్క్యూంఫరెన్స్ పెరిగిందంటే ఆటోమేటిక్గా డయామీటర్ యొక్క లెంత్ కూడా పెరుగుతుంది. అప్పుడు రేషియో కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. ఓకే, పైన ఎలా డిఫైన్ చేస్తాం అనమాట, ద రేషియో బిట్వీన్ ద సర్క్యూంఫరెన్స్ అండ్ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ పై అనమాట. ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని మనం డివైడ్ చేసినప్పుడు ఒక నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ వస్తుంది అనమాట. అందువల్ల మనం పైని ఇర్రేషనల్ నెంబర్ గా పిలుస్తాము. ఓకే, దీస్ ఆర్ ద ప్రిలిమినరీ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ టు దిస్ చాప్టర్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్, ఈ చాప్టర్ లో అక్కడక్కడ మనం రీకాల్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనం ఈ 10th క్లాస్ రియల్ నెంబర్స్ లో ఏం డిస్కస్ చేస్తాము అంటే మనకు ముఖ్యంగా 2 థీరమ్స్ గురించి మాట్లాడుకుంటాం అన్నమాట. అదేంటంటే ఫస్ట్ది యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం. ఫస్ట్ వన్ యూక్లిడ్స్. ఈ యూక్లిడ్ అనే పదాన్ని మనం ఆల్రెడీ 9th క్లాస్ లో ఒకసారి విన్నాం కదా. యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం. నెక్స్ట్ సెకండ్ వన్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఈ రెండింటి గురించి డిస్కస్ చేస్తాం. ముఖ్యంగా ఈ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా గురించి ప్రీవియస్ టెక్స్ట్ బుక్ లో, అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఎక్కువగా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ న్యూ టెక్స్ట్ బుక్ లో దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చి వదిలేయడం జరిగింది. మనం ఎక్కువగా ఈ చాప్టర్ లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి మాట్లాడుకుంటాం అన్నమాట. ఒకసారి వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం. ఆల్రెడీ మనం లోయర్ క్లాస్ లోనే నేర్చుకున్నాం డివిజన్ ఆల్గరిథం. డివిజన్ ఆల్గరిథం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ తీసుకున్నాను, 10 అని తీసుకున్నాను. ఓకే, దీన్ని 4తో డివైడ్ చేశాను. 4 టేబుల్ 10 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 2 4 ఆర్ 8. ఇక్కడ రిమైండర్ 2 అన్నమాట. ఇక్కడ మనకి డివిజన్ లో మనకి 4 పార్ట్స్ ఉంటాయి. అదేంటి? ఈ నెంబర్ ని మనం డివిడెండ్ అంటాం. నెక్స్ట్ దీన్ని ఏమంటాం మనం? డివైజర్ అంటాం. నెక్స్ట్ దీన్ని కోషియంట్ అంటాం. నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ రిమైండర్. వీటి మధ్య ఉన్న సంబంధాన్ని మనం డివిజన్ ఆల్గరిథం అంటాం అన్నమాట. ఓకే, అదేంటి మనకి? డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. దిస్ ఈజ్ కాల్డ్ డివిజన్ ఆల్గరిథం. దీన్ని బేస్ చేసుకుని మనం యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం గురించి మాట్లాడుకుంటాం అన్నమాట. ఇక్కడ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం ఏం చెప్తుందన్నమాట?
ఇట్ సేస్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఏ, అంటే ఏ అనే ఒక పాజిటివ్ ఇంటిజర్ ని తీసుకున్నాం. కెన్ బి డివైడెడ్ బై అనదర్ పాజిటివ్ ఇంటిజర్ బి, దాన్ని మరొక పాజిటివ్ ఇంటిజర్ తో డివైడ్ చేయొచ్చు. ఓకే, ఒక పాజిటివ్ ఇంటిజర్ ని మరొక పాజిటివ్ ఇంటిజర్ తో డివైడ్ చేయొచ్చు. అంటే మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, మరి 2ని 5 తో డివైడ్ చేయొచ్చు కదా, చేయొచ్చు అనే డౌట్ వస్తుంది మనకి. ఎందుకంటే 2 అనేది చిన్న నెంబర్ కదా, 5 అనేది పెద్ద నెంబర్ కదా, మరి డివైజర్ గా 5 తీసుకుని చేయొచ్చు అంటే చేయొచ్చు. నేను 5 తో 2ని డివైడ్ చేస్తున్నాను. 2లో 5 టేబుల్ పోతుంది ఎన్ని టైమ్స్ అంటే 0 టైమ్స్. 5 zeros are 0 అంటే 2 అన్నమాట. చేయగలిగాం కదా. కాబట్టి ఏ అనే ఒక పాజిటివ్ నెంబర్ ని ఇంటిజర్ ని బి అనే మరొక పాజిటివ్ ఇంటిజర్ తో డివైడ్ చేయొచ్చు. అలాగే అట్లా డివైడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఒక రిమైండర్ వస్తుంది కదా. ఈ రిమైండర్ ఆర్ అనేది ఎలా ఉంటుందట, ఈ స్మాలర్ దాన్ బి, అంటే బి కంటే తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ డివైజర్ ఏంటి 5. 5తో మనం ఏ పాజిటివ్ ఇంటిజర్ నుంచి డివైడ్ చేసినా సరే వచ్చే రిమైండర్ ఖచ్చితంగా 5 కంటే తక్కువే ఉంటుంది. ఇక్కడ మనం 2ని డివైడ్ చేశాను, రిమైండర్ 2 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 3ని డివైడ్ చేశాను, 0 టైమ్స్ పోతుంది, 0 5 0, 3 రిమైండర్ వచ్చింది. 4ని డివైడ్ చేశాను, అప్పుడు కూడా 0 టైమ్స్ పోతుంది, రిమైండర్ 4 వచ్చింది. 5ని డివైడ్ చేశాను, ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది, 5 1 5, రిమైండర్ ఏమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ 6ని డివైడ్ చేశాను, అప్పుడు 5 1 5, రిమైండర్ ఎంత వస్తుంది 1 వస్తుంది. అంటే అన్ని కేసెస్ లో కూడా మనకి ఏమొస్తుంది, రిమైండర్ అనేది డివైజర్ కంటే చిన్న నెంబరే వస్తుంది. దీన్నే మనం షార్ట్ కట్ ఎలా చెప్పొచ్చు అనమాట, ఏ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్. ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్, దీన్ని బి అనే మరొక పాజిటివ్ ఇంటిజర్ డివైడ్ చేసినప్పుడు Q అనేది కోషియంట్ అనుకుని రిమైండర్ ఆన్ అనుకున్నట్లయితే ఇప్పుడే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. డివిడెండ్ ఈక్వల్ టు, ఇక్కడ డివిడెండ్ ఏంటి ఏ, ఈక్వల్ టు డివైజర్ ఏంటి ఇక్కడ బి, కోషియంట్ Q ప్లస్ రిమైండర్ ఏంటి ఆర్. ఇక్కడ మనకి ఆర్ యొక్క వాల్యూ ఎలా ఉంటుంది అనమాట, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి, అంటే 0 నుంచి బి కంటే తక్కువగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3తో డివైడ్ చేసాం అనుకోండి, ఏది పాజిటివ్ ఇంటిజర్ ని, మనకి రిమైండర్ కి ఏం రావచ్చు, 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు. అంతేగాని 3 కానీ అంతకంటే పెద్ద నెంబర్ వచ్చే ఛాన్స్ లేదనమాట. ఒకవేళ నేను 7తో డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడు మనకి రిమైండర్ గా 0 నుంచి 6 వరకు ఉన్న ఏ నెంబర్ అయినా వస్తుంది, కానీ 7 అంతకంటే ఎక్కువ నెంబర్ వచ్చే అవకాశం లేదు. ఇదే మనకి యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం చెప్తుంది అనమాట. ఓకే, అసలు దీని అప్లికేషన్స్, దీని వల్ల ఉపయోగం ఏంటి, డివిజన్ ఆల్గోరిథం యొక్క, యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, మనకి డివిజిబిలిటీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్, అంటే ఇంటిజర్స్ యొక్క డివిజిబిలిటీ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవడానికి మనకి ఈ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లాగే టు కంప్యూట్ HCF ఆఫ్ 2 పాజిటివ్ ఇంటిజర్స్, దీన్ని బేస్ చేసుకుని, అంటే యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం ని బేస్ చేసుకుని మనం 2 నెంబర్స్ యొక్క 2 పాజిటివ్ ఇంటిజర్స్ యొక్క HCF ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే మనం HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గురించి ఆల్రెడీ మనం 6th క్లాస్లోనే చాలా నేర్చుకున్నాం. అక్కడ డిఫరెంట్ మెథడ్స్ కూడా నేర్చుకున్నాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని, ఫ్యాక్టర్స్ మెథడ్ అని, డివిజన్ మెథడ్ అని, ఇట్లాంటి. అట్లాగే మనం 2 పాజిటివ్ ఇంటిజర్స్ యొక్క HCF ని మనం యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం ఉపయోగించి కూడా చేయొచ్చు అనమాట. అదేదో మనం త్వరలో నేర్చుకోబోతున్నాం దాని గురించి. ఓకే, నెక్స్ట్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, సెకండ్ది. దీని గురించి కూడా మనం ఎక్కువగా ఈ చాప్టర్ లో మాట్లాడుకుంటాం అనమాట. ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, అంటే ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ అక్కర్. మనం ప్రైమ్ నెంబర్స్ గురించి, కాంపోజిట్ నెంబర్స్ గురించి ఆల్రెడీ 6th క్లాస్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. ఏ నెంబర్స్కి అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో, 1 అండ్ ఇట్ సెల్ఫ్, వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఏ నెంబర్స్కి అయితే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం అనమాట. ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ కాంపోజిట్ నెంబర్స్ గురించి చెప్తుంది అనమాట. ఏమని, ప్రతి కాంపోజిట్ నెంబర్ ని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయొచ్చు, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయొచ్చు అంటారు అనమాట. నెక్స్ట్, ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ఆర్డర్ ఏదైనా సరే అందులో ఉండే ఫ్యాక్టర్స్ మాత్రం మారవు, బట్ ఆర్డర్ మారొచ్చు తప్ప అందులో ఉండే ఫ్యాక్టర్స్ అనేవి సేమ్ అవే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ కి 12ని ఫ్యాక్టరైజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయమని ఇచ్చాను.
అప్పుడు ఒక స్టూడెంట్ ఎలా చేశారంటే ఇట్లా చేశారు, 2ని 6 టైమ్స్, అలాగే 2 టేబుల్ 3 టైమ్స్. అంటే ఆ స్టూడెంట్ ఎలా రాశారంటే 12 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3. అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా ప్రైమ్ నెంబర్స్ నే తీసుకుంటాం. మరొక స్టూడెంట్ ఎట్లా చేశాడు, ఫస్ట్ 3 టేబుల్ చూసుకున్నాడు, ఎన్ని టైమ్స్ 4 టైమ్స్, 2 టేబుల్ 2 టైమ్స్. ఆ స్టూడెంట్ ఎలా రాశాడు 12 ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఇంటూ 2. అంటే ఇది 12 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయగలం. నెక్స్ట్ ఈ ప్రైమ్ ఫ్యాక్టర్ లో ఈ ఫ్యాక్టర్స్ అనేవి మారవన్నమాట, ఆర్డర్ మారొచ్చేమో కానీ అందులో ఫ్యాక్టర్స్ మారవు అని ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ చెప్తుంది అనమాట. ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి అంటే సరైన ప్రూఫ్ ని ఇచ్చిన మొదటి వ్యక్తి ఎవరంటే కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అన్నమాట. యాక్చువల్గా ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ని మనం 9th క్లాస్ లో నేర్చుకున్నాం కదా, యూక్లిడ్స్ ఎలిమెంట్స్ అనే ఒక గ్రంథం ఉంది కదా, అందులో 13 బుక్స్ ఉంటాయి. ఆ 13 బుక్స్ లో 9th బుక్ లో దీని గురించి పేర్కొనడం జరిగింది అనమాట, దేంట్లో ఎలిమెంట్స్ అనే గ్రంథంలో అన్నమాట. ఓకే, దీనికి సరైన కరెక్ట్ ప్రూఫ్ ని ఇచ్చిన మొదటి వ్యక్తిగా ఎవరిని చెప్పుకుంటామంటే కార్ల్ ఫ్రెడరిక్ గాస్ గా చెప్పుకుంటాం అనమాట. ఇతను వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్. ఇతన్నే మనం క్వీన్ ఆఫ్ మ్యాథమెటిషియన్ కూడా పిలుస్తూ ఉంటారు. క్వీన్ ఆఫ్ మ్యాథమెటిషియన్ ఎవరిని పిలుస్తారంటే కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అని పిలుస్తారు. మనకి ఆల్ టైమ్ బెస్ట్ టాప్ మ్యాథమెటిషియన్ 3 మ్యాథమెటిషియన్లో ఈయన్ని ఒకరిగా మాట్లాడుకుంటాం అనమాట. అంటే ప్రపంచంలోనే మొత్తం అన్ని కాలాల్లోని గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ గా ముగ్గురు మాట్లాడుకున్నట్లయితే అందులో ఇతను ఒక వ్యక్తి అనమాట. మిగిలిన ఇద్దరు ఎవరంటే ఆర్కిమిడిస్ అండ్ న్యూటన్ అనమాట. అఫ్ కోర్స్ ఇతను మ్యాథమెటిక్స్ తో పాటు సైన్స్ లో కూడా చాలా కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఓకే, అసలు ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ యొక్క అప్లికేషన్స్, వీటి యొక్క ఉపయోగాలు ఎక్కడ అంటే దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాము, ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే మనం 9th క్లాస్ లోని ఓన్లీ ఇర్రేషనల్ నెంబర్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకున్నాం. అసలు ఇర్రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ మాట్లాడుకున్నాం. అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయడం గురించి మాట్లాడుకున్నాం. వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి అంటే సమ్ ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, కోషెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం 9th క్లాస్ లో మాట్లాడుకున్నాం. కానీ మనం √2 ఇచ్చి ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా లేదా, లేకపోతే √3 ఇచ్చి ఇది ఇర్రేషనల్ నెంబరా కాదా అని మనం ప్రూఫ్ చేయలేదు ఎక్కడ. ఇక్కడ మనం ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం ఇర్రేషనల్ నెంబర్స్ ని ప్రూఫ్ చేస్తాం అనమాట. అంటే మనం √2ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయాలంటే మనం ఏం వాడుకోవాలన్నమాట, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనే కాన్సెప్ట్ ఉపయోగించాలి. అట్లాగే టు వెరిఫై ద డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ ఈజ్ వెదర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, మనం రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ ని డెసిమల్స్ బేస్ చేసుకుని ఎలా మాట్లాడుకుంటాం, టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ నౌన్ యాజ్ రేషనల్ నెంబర్స్ అని ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. అయితే ఒక రేషనల్ నెంబర్ ఇచ్చి దాన్ని డివైడ్ చేయకుండానే అది టెర్మినేటింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుందా లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుందా అని చెప్పడం కోసం కూడా ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ను ఉపయోగిస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక నెంబర్ ఇచ్చాడు, అంటే 7/9 అని ఇచ్చాడు. ఇది డివైడ్ చేస్తే తెలుస్తుంది. అయితే అన్నిటిని మనం డివైడ్ చేసి చెప్పలేము అనమాట. ఎందుకంటే మనకి కొన్ని నంబర్స్ అనేవి, కొన్ని డెసిమల్స్ అనేవి 10 డిజిట్స్ తర్వాత రిపీట్ అవ్వచ్చు, 20 డిజిట్స్ తర్వాత కూడా రిపీట్ అవ్వచ్చు. మనం అంతవరకు డివిజన్ చేయలేం కదా. అలాంటి సమయాల్లో మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ను ఉపయోగించి అది టెర్మినేటింగ్ డెసిమల్స్ ని రిప్రజెంట్ చేస్తుందా, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ని రిప్రజెంట్ చేస్తుందా అని చాలా ఈజీగా చెప్పవచ్చు అనమాట. ఎలా అంటే మనం ఏ రేషనల్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి రేషనల్ నెంబర్ ని మనం p/q ఫామ్ లో రాయగలం కదా. ఈ pq కోప్రైమ్స్ అయినట్లయితే, కోప్రైమ్స్ అంటే తెలుసు కదా, ఆ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప మరి ఏది ఉండదు అనమాట. వాటిని కోప్రైమ్స్ అంటాం. ప్రైమ్స్ వేరు, కోప్రైమ్స్ వేరు. 2, 3, 5, 7, 11 వీటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. అయితే కోప్రైమ్స్ అంటే రెండింటిని కంపేర్ చేస్తూ చెప్తాం అనమాట. అంటే ఆ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటే వాటిని కోప్రైమ్స్ అంటాం. అంటే ఒకటి తప్ప ఇంకా వేరేది లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. అట్ ద సేమ్ టైం కోప్రైమ్స్ కూడా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 ఇక్కడ 3 ప్రైమ్ నెంబర్ కానీ 4 ప్రైమ్ నెంబర్ కాదు. కానీ ఇవి రెండింటిని కలిపి చూసినప్పుడు ఇవి రెండు కోప్రైమ్స్ అవుతాయి. ఎందుకంటే రెండింటిలో పోయే లార్జెస్ట్ టేబుల్ 1 తప్ప వేరేది లేదు కదా.
ఇట్లాంటి వాటిని మనం కో ప్రైమ్స్ అన్నమాట. అట్లాగే 8, 9 తీసుకున్నాం. ఈ రెండు కూడా మనకి అసలు ప్రైమ్ నెంబర్సే కాదు, కానీ కో ప్రైమ్స్ అంటాం. ఎందుకంటే ఈ రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ 1 మినహా మరి ఏ నెంబరో లేదు. ఓకే, మనకి ఒక రేషనల్ నెంబర్ని p/q ఫామ్ లో ఉన్నప్పుడు అంటే ఆ pq ఎలా ఉండాలి, ఫస్ట్ కో ప్రైమ్స్ గా ఉండాలి. అప్పుడు ఈ క్యూని మనం 2m × 5n ఫామ్ లో రాయగలిగితే అప్పుడు అది టెర్మినేటింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలా రాయలేకపోయినట్లయితే అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ పాయింట్ ని బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని ఆబ్జెక్టివ్ బిట్స్ తరచుగా అడుగుతూ ఉంటారు. ఓకే, ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మనకి ఒక రేషనల్ నెంబర్ p/q ఫామ్ లో ఉంది, అదే pqలు కో ప్రైమ్స్ అయినప్పుడు ఈ డినామినేటర్ లో ఉన్న ఆ నెంబర్ లో 2 టేబుల్ 5 టేబుల్ మినహా మరి ఏ టేబుల్ పోనట్లయితే, అంటే 2 ఆర్ 5 ఆర్ బోత్ అవి తప్ప వేరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేనట్లయితే అది ఖచ్చితంగా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇవి రెండు కాకుండా వేరే ఏదైనా ఫ్యాక్టర్ గా ఉన్నట్లయితే, ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఉన్నట్లయితే అవి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 5/4 అని ఇచ్చారు. ఇక్కడ చూడండి 4 లో ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమిటి, 2 మాత్రమే ఉంది. మరి ఏ ప్రైమ్ నెంబర్ 4 లో పోయే ఛాన్స్ లేదు కదా, కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5/10 ఉంది, 7/10 ఉంది. ఇక్కడ డినామినేటర్ లో 10 ఉంది, ఈ రెండు కో ప్రైమ్సే. ఓకే, ఇందులో మనకి ఓన్లీ 2 ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది, 5 ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది, కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 8/25. ఈ డినామినేటర్ లో 25 లో యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఓన్లీ 5 అవుతుంది, కాబట్టి ఇది కూడా మనకి టెర్మినేటింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే డినామినేటర్ లో either 2 టేబుల్ అయినా పోవాలి, అంటే వేరేది ఏం పోకూడదు, లేకపోతే 5 టేబుల్ మాత్రమే పోవాలి, లేకపోతే రెండింటికి పోవచ్చు. ఇక ఈ రెండు నెంబర్స్ తప్ప ఇంకే నెంబర్ పోయినా సరే, ఫ్యాక్టర్ అయినా సరే, అది ఖచ్చితంగా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 5/6. ఇది టెర్మినేటింగ్ గా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఒకసారి మనం రెండు కో ప్రైమ్స్ లేదో చెక్ చేస్తాం. రెండు కో ప్రైమ్స్ ఇప్పుడు డినామినేటర్ ని అబ్జర్వ్ చేస్తాం. దీనికి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 2 అండ్ 3. అంటే 2 కాకుండా 3 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది, కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 6/12 అని ఇచ్చారు. ఇప్పుడు మరి ఇది టెర్మినేటింగ్ గా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు వెంటనే 12 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఉంది, 3 ఉంది, ఇందులో 3 కూడా ఉంది, కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందని చెప్పేసేయకూడదు ఆన్సర్. నేను ఫస్ట్ ఒక కండిషన్ చెప్పాను కదా, ఏంటది, ఇవి రెండు మనకి కో ప్రైమ్స్ అవ్వాలి. 6, 12 కో ప్రైమ్స్ అవుతున్నాయా, అవ్వడం లేదు కదా, కాబట్టి వాటి రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటే వాటిని కట్ చేసేయాలి ఫస్ట్. ఈ రెండిట్లో 6 టేబుల్ పోతుంది కదా, ఇందులో 1 టైమ్ 2 టైమ్, అంటే ఇది ఎంతకి సమానం అవుతుంది అనమాట, 1/2 కి సమానం అవుతుంది. ఇప్పుడు చూడండి ఓన్లీ 2 టేబుల్ మాత్రమే మనకి దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఉంది, కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ఈ పాయింట్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇవ్వచ్చు అనమాట. ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కో ప్రైమ్సా కాదా చెక్ చేయాలి. ఆ తర్వాత డినామినేటర్ని చెక్ చేయాలి. డినామినేటర్ లో ఓన్లీ 2 టేబుల్ కానీ 5 టేబుల్ కానీ లేకపోతే 2 కానీ పోతే అది టెర్మినేటింగ్. ఇవి మినహా 3 టేబుల్ పోయినా 7 టేబుల్ కానీ 11 టేబుల్ కానీ ఇట్లాంటి ప్రైమ్ టేబుల్స్ ప్రైమ్ నెంబర్స్ నే చెక్ చేస్తాం మనం. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పోయినట్లయితే అవి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. కన్సిడర్ ద నెంబర్ 4/n where n is a natural number. Check whether there is any value of n for which 4/n ends with the digit 0. ఓకే, ఇక్కడ మనకి ఒక నెంబర్ ఇచ్చారు, ఏంటంటే 4/n అనే ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ n అనేది ఒక న్యాచురల్ నెంబర్ అన్నమాట, అంటే దాని వాల్యూ 1 నుంచి ఏ నెంబర్ అయినా కావచ్చు.
మనం n ప్లేస్లో ఏదైనా ఒక నెంబర్ని వ్రాసినప్పుడు 4 పవర్ n ని సింప్లిఫై చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ n ప్లేస్లో 2 రాసిన అనుకోండి, అప్పుడు 4 × 4 16 అవుతుంది, అంటే యూనిట్ ప్లేస్లో 6 వచ్చింది. అలా కాకుండా ఈ n ప్లేస్లో ఏదైనా నెంబర్ రాసినప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు, ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ యూనిట్ ప్లేస్లో మనకి 0 వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని వెరిఫై చేయమంటున్నారు అనమాట. ఒకసారి యూనిట్ ప్లేస్లో 0 ఉండే నెంబర్స్ని అబ్జర్వ్ చేద్దాం. మనకి ఫస్ట్ నెంబర్ ఏంటి? 10. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తే 2 × 5 అని రాయొచ్చు. అంటే దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటన్నమాట? 2 and 5. నెక్స్ట్ 0తో ఎండ్ అయ్యే నెంబర్ ఏంటి? 20. దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 × 2 × 5. నెక్స్ట్ 30. దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 × 3 × 5. అలాగే 40, 50 ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ 50 తీసుకున్నాం. 2 × 5 × 5. ఒకసారి ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ నెంబర్స్ అయితే 0తో ఎండ్ అవుతున్నాయో వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే అన్నిటిలోని ఖచ్చితంగా 2 and 5 ఉన్నాయి. చూడండి, ప్రతి దాంట్లో ఖచ్చితంగా 2 and 5 ఉన్నాయి. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ 0తో ఎండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో 2 and 5 ఉండాలి అని అర్థం అవుతుంది కదా. ఓన్లీ 2 ఉన్నా సాధ్యం కాదు, ఓన్లీ 5 ఉన్నా సాధ్యం కాదు, 2 and 5 బోత్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాయొచ్చు అనమాట. మనకి ఇప్పుడు దీన్ని బట్టి ఏం రాయొచ్చు మనం? ఇఫ్ ఏ నెంబర్ ఎండ్స్ విత్ 0 దెన్ ఇట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ హ్యాస్ 2 and 5 అన్నమాట. ఈ పాయింట్ రాయాలి ఫస్ట్. ఇఫ్ ఏ నెంబర్ ends with 0 then it must have 2 and 5 in its prime factors. ఓకే, ఇప్పుడు మనం 4 పవర్ n ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. అంటే 4 పవర్ n ఈక్వల్ టు, ఇక్కడ బేస్ 4 ఉంది కదా, 4 ని ఎట్లా విడగొట్టచ్చు? ప్రైమ్ నెంబర్స్ కింద 2 × 2 గా విడగొట్టచ్చు. అంటే 2 × 2 పవర్ ఆల్రెడీ n ఉంది కదా, n 2 × 2 అంటే 2 స్క్వేర్ కదా, హోల్ పవర్ n. ఇది చూడడానికి ఎలా ఉంది? a పవర్ m హోల్ పవర్ n లో ఉంది కాబట్టి a పవర్ m అంటే 2 పవర్ 2n అవుతుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటనమాట? 4 పవర్ n యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ఓన్లీ 2s మాత్రమే ఉన్నాయన్నమాట. కానీ ఇది 0తో ఎండ్ అవ్వాలంటే 5 కూడా ఉండాలి, లేదు కదా. కాబట్టి మనం n ప్లేస్ లో ఏ న్యాచురల్ నెంబర్ ని సబ్స్టిట్యూట్ చేసినా సరే 4 పవర్ n 0తో ఎండ్ అయ్యే ఛాన్స్ లేదనమాట. సిన్స్ 4 పవర్ n హ్యాస్ నో ప్రైమ్ ఫ్యాక్టర్, so 4 power n never end with 0. For any value of n. ఓకే, ఇట్లా రాస్తే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనా ఒక నెంబర్, ఇప్పుడు ఈ ప్లేస్ లో మనం ఏది ఇచ్చినా సరే చాలా ఈజీగా ఇదే స్టెప్స్ అనమాట, ఇదే స్ట్రక్చర్ ఫాలో అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు మనకి 25 పవర్ n. n అనేది న్యాచురల్ నెంబర్ అయినప్పుడు ఇది 0తో ఎండ్ అవుతుందా లేదా వెరిఫై చేయమని అనుకోండి, సేమ్ రాస్తాం. ఇఫ్ ఏ నెంబర్ ఎండ్స్ విత్ 0 దెన్ ఇట్ మస్ట్ హ్యావ్ 2 and 5 యాజ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, లేకపోతే ఇన్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. తర్వాత దీన్ని 5 × 5 పవర్ n అని రాస్తాం. అంటే 5 స్క్వేర్ పవర్ n, 5 పవర్ 2n అని రాస్తాం. అంటే అందులో ఓన్లీ 5 మాత్రమే ఉంది, 2 లేదు. కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ? సిన్స్ 25 పవర్ n హ్యాస్ నో ప్రైమ్ ఫ్యాక్టర్ 2, సో 25 పవర్ n నెంబర్ ఎండ్ విత్ 0 ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ n అని రాస్తే సరిపోతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఫైండ్ ద LCM and HCF of 6 and 20 by the prime factorization method. మనం
ఇంతకు ముందు LCM ని HCF ని ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఆల్రెడీ 6th క్లాస్లోనే నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ మెథడ్ ని నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ మనకి HCF ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇచ్చిన నెంబర్స్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి పవర్స్ లోకి మార్చాలి. ఆ తర్వాత మనకి HCF ఏమవుతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్స్, అంటే కామన్ ఫ్యాక్టర్స్ లో స్మాలెస్ట్ పవర్స్ ని తీసుకుంటాం అనమాట. అదే LCM ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంట, ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ కామన్ అనే పదం లేదు రెండింటికి, అది గుర్తుపెట్టుకోవాలి. మనం HCF ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకుంటాం, స్మాలెస్ట్ పవర్స్ ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ ని తీసుకుంటాం. అదే LCM ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు గ్రేటెస్ట్ పవర్స్ అన్నిటినీ తీసుకుంటాం. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ అనే రూల్ ఏమీ లేదు కాబట్టి ఉన్న అన్ని ఫ్యాక్టర్స్ లో గ్రేటెస్ట్ పవర్స్ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనకి 6 and 20కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో మనం LCM ని HCF ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం ఇచ్చిన నెంబర్స్ ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి 6 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేస్తే 2 టేబుల్ 3 times, 3 టేబుల్ 1 time. అంటే 6 ని ఎట్లా రాయొచ్చు, మనం 2 into 3 గా రాయొచ్చు. దీని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాయాలంటే 2^1 3^1 అని రాయొచ్చు. అలాగే 20ని కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 టేబుల్ 10 times, 2 టేబుల్ 5 times, 5 టేబుల్ 1 time. అంటే 20ని ఎట్లా రాయొచ్చు, మనం 2 into 2 into 5 అని రాయొచ్చు. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మార్చినప్పుడు 2 square into 5^1 అని రాయొచ్చు అనమాట. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చిన నెంబర్స్ ని ఫ్యాక్టరైజేషన్ చేసి వాటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మార్చాలి. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ని ఉపయోగించుకోవాలి. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, HCF ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. HCF ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం తీసుకోవాలి, ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఇందులో మనకి 2 3 ఫ్యాక్టర్స్ గా ఉన్నాయి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా ఉన్నాయి. ఇందులో 2 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా ఉన్నాయి. రెండిట్లో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏముంది, 2 ఉంది. ఆ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో స్మాలెస్ట్ పవర్ ఏదైతే దాన్ని తీసుకోవాలి. అంటే 2^1 స్మాలెస్ట్ కదా దీనికంటే, కాబట్టి 2^1. ఇంకా మరి ఏది కామన్ గా లేదు కదా, అంటే ఇక్కడతో అయిపోతుంది. 2^1 వాల్యూ ఎంత, 2 అనమాట. కాబట్టి ఇక్కడ మనకి 6 and 20 యొక్క HCF ఏమవుతుంది అనమాట, 2 అవుతుంది. ఇప్పుడు మనం LCM గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ LCM గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పాం, ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ కామన్ అనే పదం లేదు కాబట్టి ఫస్ట్ కామన్ చూసుకుందాం. ఈ రెండిట్లో మనకి గ్రేటెస్ట్ పవర్ ఏంటి, 2 square, దాన్ని తీసుకుంటాం. ఇక్కడ మనకి 3 ఉంది, ఇందులో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇక్కడ 3^1 అదే గ్రేటెస్ట్, ఎందుకంటే ఇక్కడ దీనికి అవసరమైతే ఇంటూ 3^0 అని రాసుకోవచ్చు. అప్పుడు గ్రేటెస్ట్ ఏదవుతుంది, 3^1 అవుతుంది కదా, కాబట్టి దాన్ని తీసుకున్నాం. అలాగే ఇందులో 5 లేదు కానీ ఇందులో ఉంది కదా, అదే గ్రేటెస్ట్ పవర్, అవసరమైతే దీన్ని ఇంటూ 5^0 అని రాసుకోవచ్చు. అప్పుడు గ్రేటెస్ట్ ఇదే అవుతుంది కదా, 5^1. దిస్ ఈక్వల్ టు 2 square అంటే 4 ఇంటూ 3^1 అంటే 3 ఇంటూ 5^1 అంటే 5. దిస్ ఈక్వల్ టు 4 3s are 12, 12 5s are 60. అంటే ఇక్కడ మనకి 6 and 20 యొక్క LCM ఏమవుతుంది అనమాట, 60 అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనమాట. ఇక్కడ మనం 10th క్లాస్లో ఈ మెథడ్ను ఉపయోగించి 2 పాజిటివ్ ఇంటిజర్స్ యొక్క LCM ని HCF ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ఫైండ్ ద HCF ఆఫ్ 96 and 404 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. హెన్స్ ఫైండ్ దేర్ LCM. ఇక్కడ మనం ఇంతకు ముందు ప్రాబ్లంలా చేయకూడదు అనమాట. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో 96కి 404కి HCF ఫైండ్ అవుట్ చేయాలి. దానిని ఉపయోగించి LCM ని రాబట్టాలన్నమాట. అంటే ఇక్కడ మనం లోయర్ క్లాసులో అంటే 6th క్లాసులో నేర్చుకున్న రిలేషన్ బిట్వీన్ 2 numbers అండ్ దేర్ LCM అండ్ HCF అక్కడ ఏమి నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 numbers A B అనుకోండి, వాటి యొక్క ప్రోడక్ట్ అట్లాగే వాటి యొక్క HCF కి LCM కి ఉన్న ప్రోడక్ట్ కి సమానం అవుతుంది అన్నమాట. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం LCM ని రాబట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో HCF ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏంటి, 96 and 404.
ఇవి రెండు ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఫస్ట్ 2 టేబుల్ 48 టైమ్స్, 2 టేబుల్ 24 టైమ్స్, 2 టేబుల్ 12 టైమ్స్, 2 టేబుల్ 6 టైమ్స్, 2 టేబుల్ 3 టైమ్స్, 3 టేబుల్ 1 టైమ్. అంటే 96 can be written as 2 into 2 into 2 into 2 into 2 into 3. పవర్స్ లోకి మార్చినట్లయితే 1 2 3 4 5 కాబట్టి 2 power 5 into 3 power 1 అని రాయొచ్చు అన్నమాట. అలాగే 404 కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ 202 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 101. ఇక్కడ 101 అనేది ప్రైమ్ నెంబర్ కదా కాబట్టి 101 టేబుల్ తీసుకుంటే 1 టైం. అంటే ఇక్కడ 404 ని మనం ఎట్లా ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు అనమాట, 2 into 2 into 101. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మార్చినట్లయితే 2 స్క్వేర్ into 101 పవర్ 1 అని రాయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇంతకు ముందు నేర్చుకున్న కాన్సెప్ట్ ప్రకారం మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. అంటే రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 2 ఉంది. ఆ రెండిట్లో మనకి స్మాలెస్ట్ పవర్ ఏంటి, 2 కదంటే 2 స్క్వేర్ తీసుకుంటాం అన్నమాట. 2 స్క్వేర్ అంటే 2 into 2 కదంటే 4. అంటే హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది ఇక్కడ 4. ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించి ఎల్సిఎం ని రాబట్టాలి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని. ఆ కాన్సెప్ట్ ని ఉపయోగించుకున్నట్లయితే we know that product of 2 numbers equal to their LCM into HCF. ఇక్కడ 2 నెంబర్స్ ఏంటి 96 into 104 కదా కాబట్టి 96 అంటే 404 కదా 404 ఈక్వల్ టు LCM మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది ఇంటూ HCF ఎంత 4 అవుతుంది. దీని నుంచి మనం ఈ 4 ని LHS లోకి పంపినట్లయితే ఏమవుతుంది 96 into 404 by 4 అవుతుంది ఈక్వల్ టు LCM అవుతుంది. 4 టేబుల్ 96 లో 2 4s are 8 1 ఉంది 4 4s are 16 అంటే 24 into 404 ఈక్వల్ టు LCM అవుతుంది. therefore మనకి LCM ఈక్వల్ టు మల్టిప్లై చేసినట్లయితే 404 into 24 4 24s are 96 కదా 6 9 0 24s are 0 కి 9 యాడ్ చేస్తే 9 4 24s are 96 అంటే 9696 అవుతుంది అన్నమాట. అంటే LCM ఈక్వల్ టు 9696 ఈ విధంగా చేయాల్సి ఉంది అన్నమాట. ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 ఫైండ్ ద HCF అండ్ LCM ఆఫ్ 6 72 అండ్ 120 యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంతకు ముందు ఒక కాన్సెప్ట్ అప్లై చేసాం 6th క్లాస్ లో ఉన్నది ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు దేర్ ప్రొడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF అని. మరి 3 నెంబర్స్ వచ్చినప్పుడు అది సాధ్యం అవుతుందంటే అది సాధ్యం అవుతుంది అనమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ద ప్రొడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ HCF అండ్ LCM. అది ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకే ఇక్కడ మనం 5 ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో 6 కి 72 కి 120 కి మనం LCM ని HCF ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది అనమాట. ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ ని తీసుకుని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే ఫస్ట్ 6 ని ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ చూస్తాం 3 టైమ్స్ నెక్స్ట్ 3 టేబుల్ 1 టైం అంటే 6 కెన్ బి రిటన్ యాజ్ 2 into 3 అంటే 2 power 1 into 3 power 1 అని రాయొచ్చు. నెక్స్ట్ 72 ఇది కూడా మనకి ఈవెన్ నెంబరే కదా 2 టేబుల్ 36 టైమ్స్ 2 టేబుల్ 18 టైమ్స్ నెక్స్ట్ 2 టేబుల్ 9 టైమ్స్ 3 టేబుల్ 3 టైమ్స్ 3 టేబుల్ 1 టైం అంటే 72 ని ఎట్లా రాయొచ్చు మనం డైరెక్ట్ రాస్తున్నాను ఇక్కడ 2 లు 3 ఉన్నాయి అంటే 2 క్యూబ్ into 3 స్క్వేర్ అని రాయొచ్చు. నెక్స్ట్ 120 ని కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే ఇది కూడా మనకి ఈవెన్ నెంబర్ కదా 2 టేబుల్ 60 టైమ్స్ 2 టేబుల్ 30 టైమ్స్ 2 టేబుల్ 15 టైమ్స్ 3 టేబుల్ 5 టైమ్స్ 5 టేబుల్ 1 టైం అంటే 120 కెన్ బి రిటన్ యాజ్ 2 పవర్ ఇక్కడ 2 లు 3 ఉన్నాయి కదా 2 క్యూబ్ into 3 power 1 into 5 power 1
ఇప్పుడు మనం ఇంతకుముందు నేర్చుకున్న కాన్సెప్ట్ని అప్లై చేసినట్లయితే హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్, స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2 ఉంది. వాటిలో స్మాలెస్ట్ పవర్ ఏంటి? 2 పవర్ 1 కదా, 2 పవర్ 1 తీసుకున్నాను. ఇంకా 3 కూడా ఉంది కదా, అన్నిట్లోనే ఉండాలి, ఏవో రెండిట్లో ఉంటే సరిపోదు అనమాట. ఇందులో స్మాలెస్ట్ పవర్ ఏంటి? 3 పవర్ 1. 2 పవర్ 1 అంటే 2, 3 పవర్ 1 అంటే 3, 2 3 6 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ 6కి 72కి 120కి మనకి హెచ్సిఎఫ్ 6 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఏం చేస్తాం మనం? ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. మనం ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ లో గ్రేటెస్ట్ పవర్ ఏంటి? 2 పవర్ 3 ఇంటూ నెక్స్ట్ 3 స్క్వేర్ ఇంటూ ఇంకేమున్నాయి ఫ్యాక్టర్స్? 5 ఉంది కదా, 5 పవర్ 1. 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 5. 8 9 ఆర్ 72. 72ని మనం 5తో మల్టిప్లై చేసినట్లయితే 2 5 ఆర్ 10, 1 7 5 ఆర్ 35, 36 అంటే 360 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది అనమాట? 360 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.1 లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. వీటిలో ఏవైనా నేను 2 3 నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మీరు మిగిలిన ఓన్ గా ప్రయత్నించండి. ఓకే, ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ప్రతి నెంబర్ ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయమంటారు అంతే. మనకి ఇక్కడ ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఫస్ట్ 140. ఓకే, మనకి ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ అనేవి కీ రోల్ ని ప్లే చేస్తాయి. మీరు మ్యాక్సిమం 2 3 5 7 11 వీటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ అయినా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మనకు ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎలా చెప్పగలుగుతాం? యూనిట్ ప్లేస్ లో 0 2 4 6 8లలో ఏ ఒక్కటి ఉన్నా సరే అది 2తో డివిజిబుల్ అవుతుంది అని. అలాగే 3తో డివిజిబుల్ అవుతుందని ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ వెరిఫై చేస్తాం. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇచ్చిన నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేసి ఆ నెంబర్ కనుక 3 టేబుల్లో పోయే నెంబర్ అయితే అప్పుడు అది ఇచ్చిన నెంబర్ కూడా 3 టేబుల్లో పోతుందని మనం చెప్పగలుగుతాం. నెక్స్ట్ 5 అంటే యూనిట్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే అది 5 టేబుల్లో పోతుందని చెప్పగలుగుతాం. ఇంకా 7 అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక నెంబర్ ఇచ్చారు, ఏదో 254 అని ఇచ్చారు. ఇది 7 టేబుల్లో వస్తుందో లేదో తెలియదు, అంటే 7తో డివిజిబుల్ అవుతుందో లేదో తెలియదు. దానికోసం మనం ఏం చేయాలంటే లాస్ట్ డిజిట్ ని వదిలేసి దాన్ని డబుల్ చేసి మిగిలిన నెంబర్ నుంచి మైనస్ చేయాలి. 4ని డబుల్ చేస్తే ఎంత? 8. ఈ 25 నుంచి 8 మైనస్ చేస్తే 17. ఈ 17 7 టేబుల్లో వస్తుందా? రాదు కదా. కాబట్టి ఇది 7తో డివిజిబుల్ కాదు అనమాట. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ 4 డిజిట్ నెంబర్ ఇచ్చారు, 2 3 4 5 అని ఇచ్చారు. అప్పుడు కూడా ఫస్ట్ లాస్ట్ నెంబర్ తీసేస్తాం, దాన్ని డబుల్ చేస్తే 10 అవుతుంది. ఆ మిగిలిన నెంబర్ నుంచి 10 మైనస్ చేస్తే 4 2 2 అయినా చెప్పలేకపోతున్నాం. మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తాం. 4ని వదిలేసి దాన్ని డబుల్ చేస్తే 8 అవుతుంది. మిగిలిన నెంబర్ తోటి మైనస్ చేసినట్లయితే 12 నుంచి 8 మైనస్ చేస్తే 4 అంటే 14. ఇది 7 టేబుల్లో వస్తుంది కదా, కాబట్టి ఇది 7తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు వెరిఫై చేసి చూడండి. 2 3 4 5 7తో డివైడ్ చేసి చూద్దాం. 3 7s are 21, మళ్ళీ 24, 3 7s are 21, 3 5 5 7s are 35. రిమైండర్ 0 వచ్చింది కదా, కాబట్టి డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. ఇంకా మనకి 11 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే ఒక నెంబర్ అంటే ఆడ్ ప్లేసెస్ లో ఉన్న నెంబర్స్ కి ఈవెన్ ప్లేసెస్ లో ఉన్న నెంబర్స్ కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 0 కానీ 11 టేబుల్ వచ్చే నెంబర్ కానీ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 ఇలా ఇచ్చారు ఒక నెంబర్, ఇది 11తో డివిజిబుల్ అవుతుందా లేదా వెరిఫై చేయాలంటే ఇక్కడ మనం ఆడ్ ప్లేసెస్ లో ఉన్న డిజిట్స్ ని తీసుకోవాలి ఫస్ట్. అంటే ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, 5th ప్లేస్ అలా తీసుకుంటారు. 6 కి 4 యాడ్ చేస్తే 10, 10 కి 2 యాడ్ చేస్తే 12. ఇందాక వదిలేసిన నెంబర్స్ అంటే ఈవెన్ ప్లేసెస్, సెకండ్ ప్లేస్, 4th 6th ఇట్లా తీసుకుంటూ వెళ్తాం. 5 + 3 అంటే 8, 8 కి 1 యాడ్ చేస్తే 9. ఈ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏది పెద్దది అయితే అందులో చిన్నదాన్ని మైనస్ చేస్తాం. ఇక్కడ ఎంత వచ్చింది? మనకి 3 వచ్చింది. కాబట్టి ఇది 11తో డివిజిబుల్ అవ్వదు. అంటే 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ 0 కానీ 11 టేబుల్లో వచ్చే నెంబర్స్ కానీ అయి ఉండాలి అనమాట. ఇవి మనం గుర్తుపెట్టుకున్నట్లయితే నెంబర్స్ ని ఈజీగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు అనమాట. అలాగే ప్రైమ్ నెంబర్స్ గురించి కూడా తెలియాలి.
ఓకే, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మనం 2 టేబుల్ చూడవచ్చు. 7 2s are 14 0. మళ్ళీ 2 టేబుల్ 35 టైమ్స్. ఇది ఈవెన్ నెంబర్ కాదు. అలాగే 3 + 5 8. 3 టేబుల్లో రాదు కాబట్టి 3 టేబుల్ పోదు. యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్ 7 టైమ్స్. ప్రైమ్ నెంబర్ వచ్చిన తర్వాత ఆపేసేయచ్చు. అంటే 140 కెన్ బి రిటన్ యాజ్ 2 × 2 × 5 × 7 ఇట్లా రాయొచ్చు. ఒకవేళ మీరు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాయాలనుకుంటే 2² × 5⁻1 × 7⁻1 అని కూడా రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ 156. 156 కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ చూస్తాం. ఫస్ట్ 7 8, అగైన్ 2 టేబుల్ 3 9. ఇప్పుడు 2 టేబుల్ పోదు కాబట్టి 3 టేబుల్ చూస్తాం. 3 + 9 12 అవుతుంది. అంటే 3 టేబుల్ వస్తుంది కాబట్టి 3 టేబుల్ చూసుకోవచ్చు. 1 టైమ్ 3 టైమ్స్. ఇది ప్రైమ్ నెంబర్ కదా, ఆగిపోతే 156 = 2 × 2 × 3 × 13 అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అట్లా మీరు మిగిలిన నెంబర్ని ఓన్గా ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఫైండ్ ద LCM and HCF of the following pairs of integers and verify that LCM × HCF = product of the two numbers. అంటే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో మనం LCM HCF ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఈ రూల్ అనేది అప్లికబుల్ అవుతుందో లేదో వెరిఫై చేయమంటున్నారు అన్నమాట. ఓకే, ఫస్ట్ తీసుకుందాం 26 and 91. ఫస్ట్ 26 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 టేబుల్ 13 టైమ్స్ ప్రైమ్ నెంబర్ వచ్చేసింది. 13 టేబుల్ 1 అంటే 26 కెన్ బి రిటన్ యాజ్ 2 × 13. పవర్స్ లో రాసినట్లయితే 2⁻1 × 13⁻1 అని రాయొచ్చు. అలాగే 91 ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ పోదు. సమ్ 10 అయింది, 3 టేబుల్ పోదు. యూనిట్ ప్లేస్ లో 5 లేదు, 0 లేదు కాబట్టి 5 టేబుల్ పోదు. 7 ఇది 1 అని డబుల్ చేస్తే 2, 9 లోంచి 2 మైనస్ చేస్తే 7 వస్తుంది కాబట్టి 7 టేబుల్ చూడొచ్చు. 7 1s are 7, 2 ఉంది 21 3. ప్రైమ్ నెంబర్ వచ్చేసింది కదా. అంటే ఇక్కడ మనం 91 ని ఎట్లా రాయొచ్చు అనమాట, 7 × 13 గా రాయొచ్చు. పవర్స్ రాసినట్లయితే 7⁻1 × 13⁻1. ఇప్పుడు మనం HCF LCM ఫైండ్ అవుట్ చేయాలి. HCF అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. ఇందులో కామన్ ఫ్యాక్టర్ ఏముంది, మనకి 13 ఉంది. ఆ రెండిట్లో మనకి స్మాలెస్ట్ పవర్ 1 కదా కాబట్టి 13⁻1 తీసుకుంటాం. అంటే 13 అవుతుంది అనమాట HCF. నెక్స్ట్ LCM ఏంటిది, మనకి ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. అంటే అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క గ్రేటెస్ట్ పవర్స్ తీసుకుంటాం. ఇక్కడ మనకి 2 ఉంది కదా కాబట్టి 2 కి హైయెస్ట్ పవర్ 1 ఉంది. అలాగే 7 కి హైయెస్ట్ పవర్ 7 1 ఉంది. అలాగే 13 కి హైయెస్ట్ పవర్ 1 ఉంది. వీటన్నిటిని మల్టిప్లై చేసినట్లయితే అంటే 2⁻1 అంటే 2, 7⁻1 అంటే 7, 13⁻1 అంటే 13 = 7 13s are 91, 91 2s are 182. అంటే ఇక్కడ LCM ఏమవుతుంది అనమాట, 182 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది వెరిఫై చేయాలి. ఓకే, వెరిఫికేషన్. ఫస్ట్ LCM × HCF ఫైండ్ అవుట్ చేద్దాం. LCM × HCF = మనకి LCM ఎంత వచ్చింది, 182 వచ్చింది. ఇంటూ HCF ఎంత వచ్చింది, 13 వచ్చింది. ఇప్పుడు 182ని మనం 13తో మల్టిప్లై చేసినట్లయితే 2 3s are 6, 8 3s are 24, 2 అంటే 546. నెక్స్ట్ 182 6 6 3 అంటే 2366 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ తీసుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఓకే, ఆ 2 నెంబర్స్ ఏంటి, ఇక్కడ మనకి 26 and 91 కదా. అంటే 26 × 91 = ఓకే 91ని 26తో మల్టిప్లై చేసినట్లయితే 6 1s are 6, 9 6s are 54, 2 1s are 2, 9 2s are 18, 6 6
3 అంటే 2366 వచ్చింది. రెండు ఈక్వల్ వచ్చాయి కదా. దేర్ఫోర్ LCM into HCF equal to product of the two numbers. హెన్స్ వెరిఫైడ్ అని రాస్తే సరిపోతుంది అనమాట. మిగిలిన ఈ 2 సమ్స్ ని మీరు ఓన్ గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. Find the LCM and HCF of the following integers by applying the prime factorization method. Okay, first Roman తీసుకుందాం. 12, 15 and 21. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి కదా. 12 ఈవెన్ నెంబర్ కాబట్టి 2 చూస్తాం. 6 టైమ్స్ 2 టేబుల్ 3 టైమ్స్ 3 టేబుల్ 1 టైమ్ అంటే 12 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 డైరెక్ట్ గా పవర్స్ లో రాసాను. తర్వాత 15 ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 3 టేబుల్ 5 టైమ్స్. నెక్స్ట్ 5 టేబుల్ 1 టైమ్ అంటే 15 కెన్ బి రిటన్ యాజ్ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. నెక్స్ట్ 21 ఇది కూడా ఈవెన్ నెంబర్ కాదు కదా. 3 టేబుల్ 7 టైమ్స్ 7 టేబుల్ 1 టైమ్ అంటే 21 కెన్ బి రిటన్ యాజ్ 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. ఇప్పుడు మనం LCM HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ HCF చూద్దాం. HCF అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. ఓకే, ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇందులో? ఓన్లీ 3 మాత్రమే ఉంది. వాటిలో స్మాలెస్ట్ పవర్ 1 కదా అంటే 3 పవర్ 1 ఈక్వల్ టు 3 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ LCM ఈక్వల్ టు LCM అంటే ఏంటి? ద ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో గ్రేటెస్ట్ పవర్స్ తీసుకుంటాం. 2 హైయెస్ట్ పవర్ స్క్వేర్ ఉంది, అలాగే 3 లో 1 ఉంది, అలాగే 5 ఉంది. అంటే ఏమున్నాయో అన్నిటిలోని గ్రేటెస్ట్ పవర్స్ అన్ని తీసేసుకుంటాం. అది కామన్ ఫ్యాక్టర్ అవ్వాల్సిన రూల్ లేదన్నమాట. ఓకే, 2 స్క్వేర్ అంటే 4, 3 పవర్ 1 అంటే 3, 5 7, 5 7s are 35, 35 3s are 105, 105 into 4 అంటే 420 అవుతుంది కదా. అంటే 420 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ రౌండ్. ఇక్కడ ఏమి ఇచ్చారు? 17, 23 అండ్ 29. ఒకసారి మనం ఇచ్చిన నెంబర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే అవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే కాబట్టి మనం వీటిని ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయలేం కదా. కాబట్టి ఇక్కడ మనకి 17 అంటే 17 పవర్ 1 అనే రాస్తాం, 23 అంటే 23 పవర్ 1 అని రాస్తాం. ఇట్లా మనకి ప్రైమ్ నెంబర్స్ యొక్క లేకపోతే కో ప్రైమ్స్ యొక్క HCF ఎప్పుడు కూడా మనకి 1 అవుతుంది. అలాగే LCM ఏమో వాటి యొక్క ప్రోడక్ట్ అవుతుంది అనమాట. వి నో దట్ all the given numbers are primes. కాబట్టి HCF equal to 1 and LCM equal to product of the given numbers. అంటే కో ప్రైమ్స్ ఆర్ ప్రైమ్స్ యొక్క HCF ఎల్లప్పుడూ 1 అవుతుంది అన్నమాట. ఇంకా ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అంటే 17 ఇంటూ 23 ఇంటూ 29. ఓకే, మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. మీరు మల్టిప్లై చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. గివెన్ దట్ HCF ఆఫ్ 306 and 657 ఈక్వల్ టు 9. ఫైండ్ LCM ఆఫ్ 306 and 657. ఇక్కడ మనకి HCF ఇచ్చారు, ఆ 2 నెంబర్స్ ఇచ్చారు. ఆ 2 నెంబర్స్ ఏంటి? ఇక్కడ బ్రాకెట్ లో ఉన్నాయి కదా, 306 657. గివెన్ 2 numbers are 306, 657.
నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు మనకి హెచ్సిఎఫ్ ఇచ్చారు. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 9. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి వీటి మధ్య రిలేషన్ ఉంది కదా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ముందు వెనక ఎలా అయినా పర్లేదు, లేకపోతే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని రాసినా నో ప్రాబ్లం అంట. వి నో దట్ LCM into HCF equal to product of two numbers. ఇక్కడ మనం LCM ఫైండ్ అవుట్ చేయాలి అంటే దట్ ఎంప్లాయిస్ LCM into HCF ఎంత ఇచ్చారు? 9 ఇచ్చారు. ఈక్వల్ టు ప్రోడక్ట్ అంటే ఆ టూ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తాం అంటే 306 ఇంటూ 657. ఓకే, 9 మల్టిప్లై చేసింది కాబట్టి RHS లోకి వెళ్తే డివైడ్ చేసింది కదా, అంటే LCM ఈక్వల్ టు 306 ఇంటూ 657 బై 9 అవుతుంది. 9 టేబుల్ 30లో మనకి ఎంత అవుతుంది? 3 9s are 27. ఇంకా ఎంత? 36 అవుతుంది కదా, 4 9s are 36. అంటే దిస్ ఈక్వల్ టు 34 ఇంటూ 657. ఓకే, 657 ని మనం 34 తో మల్టిప్లై చేసినట్లయితే 7 4s are 28, 5 4s are 20 అంటే 22, 6 4s are 24 అంటే 26, 3 7s are 21, 3 5s are 15 plus 2 17 7 1, 3 6 are 18 plus 1 19, 8 3 3 1 10 12 2 22,338. అంటే therefore LCM equal to 22,338 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. Check whether 6 power n can end with the digit 0 for any natural number n. ఇలాంటిది మనం ఎగ్జాంపుల్ 1 లో చేసాం కదా. ఓకే, ఫస్ట్ మనం ఏం రాస్తాం? ఏదైనా ఒక నెంబర్ 0తో ఎండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో 2 and 5 ఉండాలి. కాబట్టి అది రాస్తాం. We know that if a number end with 0 then it must have 2 and 5 as prime factors. ఓకే, ఇప్పుడు ఇచ్చిన నెంబర్ తీసుకున్నాం 6 పవర్ n. ఇది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద విడగొడదాం. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2 into 3 కింద రాయొచ్చు, పవర్ n. ఇదే ఏపీ హోల్ పవర్ n లా ఉంది కాబట్టి a పవర్ n b పవర్ n అని రాయొచ్చు. కానీ 2 పవర్ n into 3 పవర్ n. అంటే ఇక్కడ 6 పవర్ n యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ఏమున్నాయన్నమాట? 2 and 3 మాత్రమే ఉన్నాయి, 5 లేదు కదా. కాబట్టి ఇది n యొక్క ఏ వాల్యూ కూడా 0తో ఎండ్ అయ్యే అవకాశం లేదన్నమాట. సిన్స్ 6 power n has only 2 as prime factor, but not 5. సో మనం ఏం చెప్పొచ్చు అనమాట? 6 power n never end with 0 for any value of n. So 6 power n never end with 0 for any value of n. Okay, next sixth one. Explain why 7 into 11 into
13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. అంటే ఇవి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయని ఎలా చెప్పగలమో మనం చూడాలన్నమాట. ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఏంటంటే 7 into 11 into 13 plus 13. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఇదంతా ఒకే టర్మ్, ప్రోడక్ట్ అంతటిని మనం ఒకే టర్మ్ గా తీసుకుంటాం. ఇక్కడ సమ్ కానీ డిఫరెన్స్ అన్నప్పుడు మనం వేరు టర్మ్స్ గా తీసుకుంటాం. 2 టర్మ్స్ ఉన్నాయి. రెండిట్లో కామన్ గా ఉన్న నెంబర్ ఏముంది? 13 ఉంది. కాబట్టి 13 కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏముంటుంది? 7 into 11 ప్లస్ 13 లో 13 1 టైం పోతుంది కాబట్టి 1 ఉంటుంది. 13 కామన్ తీసేస్తే ఈక్వల్ టు 13 into 7 11s are 77 plus 1. This equal to 13 into 78 అవుతుంది. 77 కు 1 యాడ్ చేస్తే దీన్ని 13 into 2 into 3 9 39 అని రాయొచ్చు. ఇంకా దీన్ని కూడా విడగొట్టచ్చు. మనం కాంపోజిట్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఏం చెప్పుకున్నాము? ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ 3 ఫ్యాక్టర్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్ అని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఇచ్చిన నెంబర్ ని మనం 13 into 2 into 39 అని రాయగలిగామంటే 13 ఒక ఫ్యాక్టరే, 2 ఒక ఫ్యాక్టరే, 39 ఒక ఫ్యాక్టర్, అట్లాగే 1 అనేది ప్రతి నెంబర్ కి ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ ఈచ్ నెంబర్ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్ అవుతుంది. కాబట్టి దీనికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి కాంపోజిట్ నెంబర్ అని చెప్పొచ్చున్నాను. సిన్స్ ద గివెన్ నెంబర్ హ్యాస్ more than 2 factors, it is a composite number. ఓకే, ఇప్పుడు సెకండ్ నెంబర్ తీసుకుందాం. సెకండ్ నెంబర్ ఏమి ఇచ్చారు మనకి? 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 ప్లస్ 5 ఇచ్చారు. ఇందులో కూడా మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయా? ఇదంతా ప్రోడక్ట్ కదా, కాబట్టి ఇదొక టర్మ్ ఇదొక టర్మ్. రెండిట్లో ఏం కామన్ తీయచ్చు అంటే 5 కామన్ తీయచ్చు. ఇక్కడ ఏముంటుంది? 7 6 5 కామన్ తీసేసాం కదా, ఇంటూ 4 3 2 1 ప్లస్ 5 కామన్ తీసేసాం కాబట్టి 5 టేబుల్ 5 లో 1 టైం పోతే ఇక్కడ 1 వస్తుంది అన్నమాట. దిస్ ఈక్వల్ టు 5 ఇంటూ ఇవన్నీ మల్టిప్లై చేస్తాం. 7 6 are 42, 42 ని 4 3s are 12, 2s are 24 తో మల్టిప్లై చేద్దాం. 4 2s are 8, 4 4s are 16, 2 42s are 84, 8 0 110 అంటే 1008 వచ్చింది. 1008 వచ్చింది. ప్లస్ 1 ఉంది కదా, దిస్ ఈక్వల్ టు 5 ఇంటూ 1009 అవుతుంది. 1008 కి 1 యాడ్ చేస్తే 9 అవుతుంది కదా. అంటే ఈ నెంబర్ కి ఇవి రెండు ఫ్యాక్టర్స్. వీటితో పాటు 1 కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కదా, ఎందుకంటే 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. కాబట్టి దీనికి కూడా మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాంపోజిట్ నెంబర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ సేమ్ ఇదే రాస్తాం. సిన్స్ ద గివెన్ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ సో ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ గా చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉన్న ప్రాబ్లం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఇది ఎల్సిఎం యొక్క అప్లికేటెడ్ ప్రాబ్లం అన్నమాట. దేర్ ఈజ్ ఏ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. Sonia takes 18 minutes to drive one round of the field, while Ravi takes 12 minutes for the same. Suppose they both start at the same point and at the same time and go in the same direction. After how many minutes will they meet again at the starting point? అంటే ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఒక సర్క్యులర్ పాత్ ఉందన్నమాట. ఇందులో సోనియా ఒక రౌండ్ వేయడానికి ఎంత టైం తీసుకుంటుందంటే 18 మినిట్స్ టైం తీసుకుంటుంది అనమాట. అదే పాత్ లో మనకి రవి ఒక కంప్లీట్ రౌండ్ పూర్తి చేయడానికి 12 మినిట్స్ టైం తీసుకున్నాడు. ఇద్దరు కూడా ఒకే పాయింట్ దగ్గర ఒకే టైంలో స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఎంత సేపటి తర్వాత ఇద్దరు అదే పాయింట్ దగ్గర మీట్ అవుతారు అంటారు. ఇట్లాంటి క్వశ్చన్స్ మనం
ఎల్సిఎం ఆధారంగా బేస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్ టైం టేకెన్ బై ద సోనియా equal to 18 minutes. Next, time taken by Ravi equal to 12 minutes. ఇప్పుడు ఈ రెండింటికి మనం ఏం చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 18 2 టేబుల్ 9 times, 3 టేబుల్ 3 times, again 3 టేబుల్ 1 time, అలాగే 12 2 టేబుల్ 6 times, 2 టేబుల్ 3 times, 3 టేబుల్ 1 time. అంటే ఇక్కడ 18 ఎట్లా రాయొచ్చు మనం? 18 ఈక్వల్ టు 2 1 ఉంది, 3 2 ఉన్నాయి. అలాగే 12 can be written as 2 square into 3. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎల్సిఎం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ద ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకుంటాం కదా. ఇక్కడ మనకి ఈ రెండిట్లో గ్రేటెస్ట్ పవర్ 2 కదా, అంటే 2 స్క్వేర్ తీసుకుంటాం. అలాగే ఈ రెండిట్లో గ్రేటెస్ట్ పవర్ 2 కదా, కాబట్టి 3 స్క్వేర్ తీసుకుంటాం. 2 2s are 4, 3 3s are 9, 9 4s are 36. అంటే మరలా వాళ్ళిద్దరూ 36 minutes తర్వాత ఎక్కడ స్టార్ట్ అయ్యారో అదే ప్లేస్ లో మీట్ అవుతారు అనమాట. Therefore they meet again at the starting point after 36 minutes. Okay, next రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో కొంత మాట్లాడుకున్నాం ఇర్రేషనల్ నెంబర్స్ గురించి. వాటి గురించి ఆల్రెడీ మనం 9th క్లాస్ ఇంట్రడక్షన్ కూడా నేర్చుకున్నాం కదా. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏమిటి, అసలు అవి ఎలా డిరైవ్ అవ్వాయి, అట్లాగే వాటికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, అలాగే వాటిని నెంబర్ లైన్ మీద ఎట్లా రిప్రజెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే వాటి ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూఫ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ √2 అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్ అని నేర్చుకున్నాం, కానీ అది √2 అనేది ఎందుకు ఇర్రేషనల్ నెంబర్ అయ్యింది అనేది మనం ఈ క్లాస్లో ప్రూఫ్ చేస్తాము అన్నమాట. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏం చెప్పుకున్నాం ఒకసారి రీకాల్ చేసుకుంటే, మనం దీన్ని Q డాష్ అని కానీ లేకపోతే ఎస్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం, సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏ నెంబర్స్ అయితే మనం P/Q ఫామ్ లో రాయలేము, ఇక్కడ P/Q ఫామ్ లో రాయగలిగే నెంబర్స్ నేమో మనం రేషనల్ నెంబర్స్ అన్నాం, రాయలేని నెంబర్స్ ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అన్నాం. అదే డెసిమల్ బేస్ చేసుకుని చెప్పినట్లయితే, అంటే డెసిమల్ ఎక్స్పాన్షన్ ని బేస్ చేసుకుని చెప్పినట్లయితే మనకి టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అనేవి రేషనల్ నెంబర్స్ అవుతాయి. అలాగే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ నెంబర్స్ అనేవి ఆ డెసిమల్స్ అనేవి ఇర్రేషనల్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం రియల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే ద యూనియన్ ఆఫ్ సెట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్స్. అంటే మనం రియల్ నెంబర్స్ మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు అనమాట, యూ యూనియన్ అంటే Q యూనియన్ Q డాష్ ఆర్ ఎస్ అని అనమాట. యూనియన్ అంటే కాంబినేషన్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి న్యాచురల్ నెంబర్స్. తర్వాత ఏం నేర్చుకున్నాం మనం, హోల్ నెంబర్స్ నేర్చుకుంటాం, అదనంగా 0 యాడ్ అవుతుంది. న్యాచురల్ నెంబర్స్ లో 1 2 3 అండ్ సో ఆన్ ఉంటాయి. నెక్స్ట్ వీటి తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, ఇంటిజర్స్ నేర్చుకున్నాం. వీటిలో అదనంగా ఏం యాడ్ అవుతాయి, నెగిటివ్ నెంబర్స్ యాడ్ అవుతాయి. వీటి తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, మనం రేషనల్ నెంబర్స్ నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్, అదనంగా మనకి ఫ్రాక్షన్స్ అనమాట, నెగిటివ్ ఫ్రాక్షన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇవి యాడ్ అవుతాయి. తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. అసలు ఇక్కడ రేషనల్ నెంబర్స్ కి ఇర్రేషనల్ నెంబర్స్ కి టోటల్లీ డిఫరెంట్. ఎందుకంటే P/Q ఫామ్ లో రాయగలిగేవి రేషనల్ నెంబర్స్,
రాయలేనివి ఇర్రేషనల్ నెంబర్స్ కాబట్టి వీటిని సెపరేట్గా రిప్రజెంట్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ క్యూ డాష్, వీటిలో ఏముంటాయి మనకి √2, √3, పై, ఈ ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఈ రెండింటినీ కలిపి మనం ఏమంటాం అనమాట, రియల్ నెంబర్స్ అంటాం, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంటాం. దాన్ని క్యాపిటల్ ఆర్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఎ రియల్ నెంబర్, ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్సో రియల్ నెంబర్. కానీ ఎవ్రీ రియల్ నెంబర్ నీడ్ నాట్ బి ఏ రేషనల్ నెంబర్. అంటే రేషనల్ నెంబర్స్ అన్ని రియల్ నెంబర్స్ అవుతాయి, ఇర్రేషనల్ నెంబర్స్ అన్ని రియల్ నెంబర్స్ అవుతాయి. కానీ రియల్ నెంబర్స్ అన్ని రేషనల్ నెంబర్స్ అవ్వాలనే రూల్ ఏమీ లేదు, ఎందుకంటే అది ఇర్రేషనల్ నెంబర్ కూడా అవ్వచ్చు అనమాట. అట్లాగే రియల్ నెంబర్స్ అన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అవ్వాలనే రూల్ లేదు, ఎందుకంటే అది రేషనల్ నెంబర్స్ కూడా అవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయడానికి కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అందులో థియరం 1.2 ఏంటంటే ఇది లెట్ p be a prime number if p divides a square then p divides a where a is positive integer. అంటే ఇక్కడ దీన్ని షార్ట్ కట్ లో చెప్తే p divides, if p divides a square then p also divides a. ఈ కాన్సెప్ట్ మనం √2, √3 లాంటి నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ గా ప్రూవ్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. అసలు డివైడ్స్ అంటే ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం 3తో 12ని డివైడ్ చేస్తున్నాం, 4 3s are 12, రిమైండర్ 0 వచ్చింది. అప్పుడు మనం ఏమంటాం, మనం 12 ఈజ్ డివిజిబుల్ బై 3, అంటే 3తో 12ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 12 అనే నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది అంటున్నాం. దాన్నే ఏమంటాం అనమాట, 3 divides 12 అంటాం అనమాట. అంటే 12 ఈజ్ డివిజిబుల్ బై 3 అన్నా 3 divides 12 అన్నా ఒకటే అనమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ p అనేది ఒక ప్రైమ్ నెంబరు, అలాగే ఆ ప్రైమ్ నెంబరు ఏ స్క్వేర్ని డివైడ్ చేసినట్లయితే ఏని కూడా డివైడ్ చేస్తుంది అని మనం ప్రూఫ్ చేద్దాం. ప్రూఫ్ ఇక్కడ గివెన్ p be a prime number, and a is a positive integer. మనం a యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ని p1 into p2 into p3 and into and so on p అని అనుకున్నాం. లెట్ prime factorization of a equal to p1, p2, p3 and so on pn అనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ స్క్వేర్ గురించి మాట్లాడుకున్నాం. దట్ ఇంప్లైజ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు, ఏ స్క్వేర్ అంటే ఏంటి, a ఇంటూ ఏ కదా. అంటే ఏని మనం ఎలా కనుగొంటాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద p1 into p2 into p3 and so on pn into అగైన్ మళ్ళీ ఏ అంటే p1 into p2 into p3 and so on pn. దిస్ ఈక్వల్, ఇక్కడ p1 ఉంది అంటే p1 స్క్వేర్ into p2 స్క్వేర్ into p3 స్క్వేర్ and so on pn స్క్వేర్. ఇప్పుడు మనకి p అనేది ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి, p అనేది ఏ స్క్వేర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ఉంది. సిన్స్ p ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్. ఓకే, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది, మనం ఏ కాంపోజిట్ నెంబర్ అయినా సరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి యూనిక్ గా ఉంటాయి, అంటే అన్నిటికీ ఒకేలా ఉంటుంది. ఒక నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ఆర్డర్ మారచ్చేమో కానీ అందులో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ మారవని కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 16 తీసుకుంటాను.
16 4 స్క్వేర్ అని రాయొచ్చు. మనం 16 4 స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఈ 4 స్క్వేర్ ని మనం 2 డివైడ్స్ చేస్తుంది కదా, అంటే 2 డివైడ్స్ 4 స్క్వేర్. అప్పుడు 2 డివైడ్స్ 4 ఆల్సో. ఇక్కడ చూడండి 2 తో మనం 16 డివైడ్ చేసినట్టు రిమైండర్ 0 వస్తుంది. ఆ 16 అంటే రాయొచ్చు 4 స్క్వేర్ అని రాయొచ్చు. కాబట్టి 2 డివైడ్స్ 4 స్క్వేర్ అని రాస్తాం. ఇప్పుడు ఈ 4 ను కూడా 2 డివైడ్ చేస్తుంది చూడండి. అంటే మనకి ఏ స్క్వేర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ అవుతాయో ఏ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా ఏ అవుతాయి. చూడండి ఇక్కడ మనకి ఏ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, p1 p2 p3 అండ్ సో ఆన్ pn అనుకున్నాం. అప్పుడు ఏ స్క్వేర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా అవే అవుతాయి, వాటి పవర్స్ మారాయి అంతే, సేమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇక్కడ p అనేది ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది కాబట్టి p అనేది ఏ స్క్వేర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ఉంటుంది. అంటే అప్పుడు అది p యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ ఏ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో కూడా ఉంటుంది కదా. దట్ ఇంప్లైజ్ p ఈస్ ఆల్సో ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ. ఇది ఎలా చెప్పగలం అంటే బై ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో p ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా p అనేది a ని డివైడ్ చేస్తుంది కదా. అంటే a ఈజ్ డివిజిబుల్ బై p కదా, దేర్ఫోర్ p డివైడ్స్ a అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p ఆల్సో డివైడ్స్ a. ఈ ఒక్క పాయింట్ ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదనమాట. జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. ఈ కాన్సెప్ట్ ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ ని ప్రూఫ్ చేయడానికి వాడుకుంటాం అనమాట. నెక్స్ట్ థియరమ్ 1.3 రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. అంటే రూట్ 2 ని మనం ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయాలి. దీనికోసం మనం ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అనే ఒక మెథడ్ని ఉపయోగిస్తున్నాం. కాంట్రడిక్షన్ అంటే ఏంటి, మనం ఇచ్చిన దానికి వ్యతిరేకంగా స్టార్ట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ అనే ఒక సిటీ దగ్గర బయలుదేరితే ఇక్కడ మనం ఎవరో చెప్పారు ఈ విధంగా వెళ్తే మనకి బిని చేరుకోవచ్చు అని. కానీ మనం ఏం చేసాం, దానికి కాంట్రడిక్షన్ గా మరొక మార్గంలో బయలుదేరాం బిని చేరుకోవడానికి. కానీ ఇక్కడికి డెడ్ ఎండ్ వచ్చేసింది. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం భావించింది తప్పు కాబట్టి అతను చెప్పిందే కరెక్ట్ అని మళ్ళీ రిటర్న్ మనం అదే ఒప్పుకుంటాం కదా, అతను చెప్పిందే ఒప్పుకుంటాం. దీన్ని కాంట్రడిక్షన్ మెథడ్ అంటాం అన్నమాట. దీన్ని రూట్ అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మనం ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అనే మెథడ్ ని ఉపయోగించి సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఏమన్నారు, రూట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. మనం ఏమన్నాం, అది ఇర్రేషనల్ నెంబర్ కాదన్నాం. ఇర్రేషనల్ నెంబర్ కాదంటే రేషనల్ నెంబరే కదా, కాబట్టి దాన్ని రేషనల్ నెంబర్ అని స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అనమాట. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ గా అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి. లెట్ us assume root 2 is a rational, అంటే రేషనల్ నెంబర్ అన్నమాట. రూట్ అనేది రేషనల్ నెంబర్ అయిందంటే ప్రతి రేషనల్ నెంబర్ ని మనం p/q ఫామ్ లో రాయగలుగుతాం కదా. కాబట్టి రూట్ 2 కూడా మనం p/q ఫామ్ లో రాయగలుగుతాం. దట్ ఇంప్లైజ్ రూట్ 2 ఈక్వల్ టు p/q. ఇక్కడ కండిషన్ ఏంటి, p, q ఇంటిజర్స్ అవ్వాలి, అలాగే q నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ కొత్తగా ఏం యాడ్ చేస్తామంటే అంటే కొంచెం స్టెప్ తగ్గించడం కోసం pq రెండు కో ప్రైమ్స్ అవి అనుకుంటాం అనమాట. అలా కో ప్రైమ్స్ కాకపోతే రెండింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఆ కామన్ ఫ్యాక్టర్ని కట్ చేస్తే మళ్ళీ సమ్ a/b నో లేకపోతే ఇంకోటి c/d నో r/s ఇట్లా అనుకుంటాం అన్నమాట. అలా అనుకోకుండా డైరెక్ట్ చేయొచ్చు. మనకి టెక్స్ట్ బుక్ లో అయితే ఇది a/b గా తీసుకున్నాడు. మనం ఎలా తీసుకున్నా పర్లేదు, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ a/b తీసుకునే చేద్దాం. ఓకే, ఇక్కడ రూట్ ని మనం ఎలా రాయొచ్చు, మనం a/p ఫామ్ లో రాయొచ్చు అన్నమాట. ఇక్కడ a, bలు బిలాంగ్స్ టు z అంటే ఇంటిజర్స్, అంటే డినామినేటర్ లో అంటే b ఉంది కదా, b నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంకా అదనంగా మనం ఏమనుకున్నాం, a అండ్ bలు కో ప్రైమ్స్ అనమాట. అంటే a, b ఆర్ కో ప్రైమ్స్. అంటే రెండిటికి కామన్ ఫ్యాక్టర్ 1 మినహా మరొకటి ఉండదు అనమాట. దీనివల్ల ఒక 2 స్టెప్స్ తగ్గుతాయి మనకి. ఇలా చేయడం వల్ల నో ప్రాబ్లం, ఫుల్ మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు b డివైడ్ చేస్తుంది. దీన్ని LHS లో తెస్తే ఇక్కడ ఉన్న నెంబర్ని మల్టిప్లై చేసింది అంటే రూట్ 2 ఇంటూ b అవుతుంది అనమాట, ఈక్వల్ టు a. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్
అప్పుడు ఇదేమవుతుంది స్క్వేర్ రూట్ 2 ఇంటూ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ కట్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది 2b స్క్వేర్ అవుతుంది. యాక్చువల్లీ ఇలా కట్ చేయకూడదు ఎందుకంటే ఈ స్క్వేర్ అనేది b కూడా వర్తిస్తుంది కదా. ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ అనే నెంబర్ని 2 ఇంటూ సమ్ నెంబర్గా రాయగలుగుతున్నాం అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ 2 అనే నెంబరు ఏ స్క్వేర్ని నిశ్శేషంగా భాగిస్తుంది. అంటే 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అనమాట. అంటే దట్ ఎంప్లాయిస్ 2 డివైడ్స్ ఏ స్క్వేర్. మరి ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఇఫ్ p డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ p డివైడ్స్ ఏ అని. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు 2 డివైడ్స్ ఏ అని చెప్పొచ్చు. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. అంటే 2 అనే నెంబరు ఏని డివైడ్ చేస్తుంది కాబట్టి ఏని మనం ఎట్లా రాయొచ్చు 2 ఇంటూ సమ్ నెంబర్గా రాయొచ్చు. అంటే 2 అనేది ఏ యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. లెట్ ఏ ఈక్వల్ టు టర్మ్ 2 ఇంటూ సి అనుకున్నాం. 2c అనుకున్నాం. ఏబి అయిపోయిన తర్వాత సి వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఈ స్టెప్లో ఈ పై స్టెప్లో ఏ ప్లేస్లో 2cని సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఎంప్లాయిస్ 2b స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో మనం ఏం రాస్తున్నాం 2c రాస్తున్నాం స్క్వేర్. 2ని cని స్క్వేర్ చేయాలి కదా. దట్ ఎంప్లాయిస్ 2b స్క్వేర్ ఈక్వల్ టు 2ని స్క్వేర్ చేస్తే 4, cని స్క్వేర్ చేస్తే c స్క్వేర్. ఇక 2 టేబుల్ ఎలాగో RHS కింద డివైడ్ చేస్తుంది కాబట్టి ఇందులో 2 టైమ్స్ కట్ అవుతుంది. అంటే మనం ఎలా రాయొచ్చు అనమాట b స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ మనం b స్క్వేర్ ని కూడా 2 ఇంటూ సమ్ నెంబర్ గా రాయగలుగుతున్నాం. అంటే ఇక్కడ 2 డివైడ్స్ b స్క్వేర్ అని రాయొచ్చు కదా. దట్ ఇంప్లైజ్ 2 డివైడ్స్ b స్క్వేర్. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఇఫ్ p డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ p డివైడ్స్ ఏ అని. ఇక్కడ మనకి 2 డివైడ్స్ b స్క్వేర్ కాబట్టి 2 ఆల్సో డివైడ్స్ b. దీని ఈక్వేషన్ 2 లేకపోతే ఒక స్టేట్మెంట్ 2 అనుకుందాం. ఈ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఒకసారి రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది అలాగే bని డివైడ్ చేస్తుంది. అంటే ఈ a b అనే రెండు నెంబర్స్ కి 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది కదా. ఫ్రమ్ 1 and 2 we can say that two is a common factor of A and B. కానీ ఇది ఫాల్స్. ఎందుకని ఇక్కడ మనం ఏం తీసుకున్నాం ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే ఏం చెప్పుకున్నాం రెండింటికి 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ లేదు ఉండదు అని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ ఏమొచ్చింది ఏ అండ్ బికి 2 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కదా. దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ the fact that దేనికి కాంట్రడిక్ట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్ అనే ఫ్యాక్ట్ కి ఇది వ్యతిరేకంగా ఉంది. దేర్ఫోర్ ఇది ఎందుకు అలా వచ్చిందంటే మనం రూట్ని రేషనల్ నెంబర్ అని అనుకోవడం వల్ల మనకు కాంట్రడిక్షన్ వచ్చింది. ఒక ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చింది అనమాట. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ అంటే అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. అవర్ అజంప్షన్ ఏంటి √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అనుకోవడం తప్పు అనమాట. అంటే అది తప్పు అంటే దాని అర్థం ఏంటి √2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. దేర్ఫోర్ √2 ఈజ్ ఇర్రేషనల్. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. ఓకే మనకి p అనేది ప్రైమ్ నెంబర్ అయితే రూట్ p అనేది ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే రూట్ p అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి √2 ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది.
దీన్ని మార్చి అడగొచ్చు అనమాట. అండ్ 2 ప్లేస్లో 3 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, 7 ఇవ్వచ్చు, 11 ఇవ్వచ్చు, 13 ఇవ్వచ్చు. సేమ్ స్టెప్స్ ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్ అని అన్నారు. సేమ్ మనకి ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకి √2ని ఏ విధంగా అయితే ప్రూవ్ చేసామో ఇవే స్టెప్స్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనం √3 కాదు √5 ఇచ్చినా చేయొచ్చు, √7 ఇచ్చినా చేయొచ్చు, √11 ఇచ్చినా చేయొచ్చు. అంటే ఆ 2 ప్లేస్లో ఏ ప్రైమ్ నెంబర్ ఇచ్చినా చేయొచ్చు అనమాట. మనకి ఎక్కడ మారుతుంది అంటే ఇక్కడ మనం 2 ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ √3 అడిగారు కదా, కాబట్టి √3 పెడతాం. ఇక్కడ √3 వస్తుంది. స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. అంటే 3 డివైడ్స్ a² అని రాస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 3 డివైడ్స్ a అని రాస్తాం. ఇది స్టేట్మెంట్ 1 అవుతుంది. అప్పుడు మనం a ఈక్వల్ టు ఏమనుకుంటాం, ఇక్కడ 3c అనుకుంటాం. అప్పుడు ఇక్కడ మనకి ఈ స్టెప్లో 3b² ఈక్వల్ టు a² కదా, కాబట్టి 3b² ఈక్వల్ టు 3c² అవుతుంది. అంటే ఇక్కడ ఈ స్టెప్ ఏమవుతుంది, 3b² ఈక్వల్ టు 3c² అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఏని ఏమనుకున్నాం, మనం 3c అనుకున్నాం. ఇప్పుడు 3b² ఈక్వల్ టు 3² చేస్తే 9, c² చేస్తే c². 3 టేబుల్ 9లో 3 టైమ్స్ అంటే b² ఈక్వల్ టు మనకి 3c² వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, b² ని 3 ఇంటూ సమ్ నెంబర్గా రాయగలుగుతున్నాం. అంటే ఇక్కడ మనకి b² అంటే 3 డివైడ్స్ b² అని వస్తుంది. అంటే 3 ఆల్సో డివైడ్స్ b. అంటే ఇక్కడ ఫ్రమ్ 1 and 2 అని మనం ఏం చెప్పొచ్చు, వీ క్యాన్ సే దట్ ఇక్కడ 2 ప్లేస్లో 3 వస్తుంది అనమాట. 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b. కానీ ఇది కాంట్రడిక్షన్ కదా, ఎందుకంటే మనకి ఏ బిలు అనేవి కో ప్రైమ్స్ అన్నాం కాబట్టి వాటికి 1 మినహా వేరే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. కానీ 3 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి అవర్ అజంప్షన్ ఫాల్స్. దేర్ఫోర్ √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఇట్లా 2 ఉన్న చోట 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 స్క్వేర్ చేస్తే 4 వచ్చింది కదా, ఇక్కడ 9 వస్తుంది అనమాట. అదే మీరు ఓన్గా ప్రయత్నించండి, ఇదే స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి, మైండ్లో ఉండాలన్నమాట. ఇంకే క్వశ్చన్ అడిగినా సరే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్ 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఏంటి, ద సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఏ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ p అనేది ఒక రేషనల్ నెంబరు, q అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అయినట్లయితే వాటి యొక్క సమ్ము ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, అలాగే డిఫరెన్స్ కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను, ఇది ఒక రేషనల్ నెంబరు. √3 తీసుకున్నాను, ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్. వీటి యొక్క సమ్ అంటే యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఒక ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. అలాగే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు కూడా మనకి ఇర్రేషనల్ నెంబరే వస్తుంది అనమాట. ఇవి ఆల్రెడీ మనం 9th క్లాస్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్లో నేర్చుకున్నాం. అట్లాగే ద ప్రోడక్ట్ అండ్ కోషియంట్ ఆఫ్ నాన్ జీరో రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. అట్లాగే ప్రోడక్ట్ కోషియంట్ కూడా. కాకపోతే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, నాన్ జీరో నెంబర్ తీసుకోవాలన్నమాట. నాన్ జీరో రేషనల్ అంటే రేషనల్ నెంబర్ని 0 మినహా ఏది తీసుకున్నా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేషనల్ నెంబర్గా 0 తీసుకున్నాను, ఇర్రేషనల్ నెంబర్గా 2 తీసుకున్నాను, √2 తీసుకున్నాను. ప్రోడక్ట్ అంటే ఇంటూ చేస్తాము, అప్పుడు 0 ఇంటూ √2 ఏమవుతుంది, 0 అయిపోతుంది, రేషనల్ నెంబర్ వచ్చింది. కానీ మనం ఏం చెప్తున్నాం, ప్రోడక్ట్ ఆఫ్ ఏ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఆల్సో ఇర్రేషనల్ అని చెప్తున్నాం. కాబట్టి మనం 0 మినహా ఏ నెంబర్ తీసుకున్నా సరే ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ నెంబర్ యొక్క ప్రోడక్ట్ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే p అనేది రేషనల్, నాన్ జీరో రేషనల్ అనమాట. q అనేది ఒక ఇర్రేషనల్ అయితే pq కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అలాగే కోషియంట్ అంటే p/q కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ప్రోడక్ట్ రేషియో తీసుకున్నప్పుడు ఆ రేషనల్ నెంబర్ని నాన్ జీరో రేషనల్ నెంబర్గా తీసుకోవాలి. అంటే p వాల్యూ 0గా తీసుకోకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 రాసాం అనుకోండి, 0/ఎనీథింగ్ ఈజ్ 0, అప్పుడు రేషనల్ వస్తుంది. ఒకవేళ మనం కింద 0 తీసుకున్నాం అనుకోండి, నాట్ డిఫైన్డ్, ఎందుకంటే డివిజన్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్డ్ కాబట్టి. ఓకే, ఇప్పుడు షో దట్ 5 మైనస్ √3 ఈజ్ ఇర్రేషనల్. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఏ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చి దీన్ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఇంతకు ముందు చెప్పుకున్న దాని దీన్ని చాలా తక్కువ స్టెప్స్లోనే రాబట్టవచ్చు అనమాట. ఓకే, ఇంతకు ముందులాగే మనం ఏం చేస్తాము, ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్నే ఫాలో అవుతాం. ఇక్కడ మనం 5 మైనస్ √3 ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నారు కాబట్టి మనం రేషనల్ నెంబర్ అనుకున్నాం. లెట్ us assume 5 minus √3 is
ఏ రేషనల్ అంటే రేషనల్ నెంబర్ అన్నమాట. మనకి రేషనల్ నెంబర్ అనగానే దాన్ని p/q ఫామ్ లో రాయగలుగుతాం కదా, లేకపోతే a/b ఫామ్ లో రాయగలుగుతాం. దట్ ఇంప్లైస్ 5 మైనస్ √3 ఈక్వల్ టు a/b ఆర్ p/q. ఏం లెటర్స్ రాసినా నో ప్రాబ్లం. ఇక్కడ a, b బిలాంగ్స్ టు z అండ్ q నాట్ ఈక్వల్ టు 0 రాస్తే మనం a, b ఆర్ కోఫరెన్స్ రాయొచ్చు. ఇక్కడ దాని ఉపయోగం అంత ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే LHS లో ఓన్లీ √3 మాత్రమే, రూట్ నెంబర్ మాత్రమే ఉంచి మిగిలినవన్నీ RHS లోకి తీసుకెళ్ళాలి. దానికోసం ఈ 5 ని RHS లోకి తీసుకెళ్తాను. అప్పుడు ఇక్కడ ఏముంటుంది, మైనస్ √3 ఈక్వల్ టు a/b. ఇది +5 RHS లోకి వెళ్తే ఏమవుతుంది, -5 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉండకూడదంటే త్రూ అవుట్ గా మైనస్ తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇది +√3 అయిపోతుంది. ఇదేమో ప్లస్ నెంబర్ మైనస్ నెంబర్ అవుతుంది, ఇది మైనస్ నెంబర్ ప్లస్ నెంబర్ అవుతుంది. ఫస్ట్ ప్లస్ నెంబర్ తర్వాత మైనస్ నెంబర్ రాసాం అనుకోండి, అంటే √3 ఈక్వల్ టు 5 మైనస్ a/b ఇట్లా కూడా రాయొచ్చు కదా. ఎల్సిఎం తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. √3 ఈక్వల్ టు ఇక్కడ బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × b 5b మైనస్ 1 × a బై 1 × b అవుతుంది అన్నమాట. మనకి ఇక్కడ 5 అనేది ఎలాగో రేషనల్ నెంబరే. నెక్స్ట్ ab కూడా రేషనల్ నెంబర్స్ గానే తీసుకున్నాం. మనం రేషనల్ నెంబర్స్ తో తీసుకుని ఏ నెంబర్ ని ఫామ్ చేసినా సరే అది ఖచ్చితంగా అంటే ఇంటిజర్స్ ని తీసుకుని, ఇక్కడ మనకి 5 అనేది ఇంటిజర్, ab కూడా ఇంటిజర్స్. మనం ఇంటిజర్స్ ని తీసుకుని మనం వాటితో ఏ నెంబర్ ఫామ్ చేసినా సరే అది ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే ఆల్ ఇంటిజర్స్ ఆర్ ఆల్సో రేషనల్ నెంబర్స్. ఇక్కడ రాస్తాం సిన్స్ 5, a, b ఆర్ ఇంటిజర్స్, అప్పుడు 5b RHS లో ఏమొచ్చిందో అది రాయండి. ఇక్కడ RHS లో ఏమొచ్చింది, 5b మైనస్ a/b ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంటే ఇక్కడ ఈ LHS లో ఉన్నది రేషనల్ నెంబర్ అని వచ్చింది. మరి మధ్యలో ఈక్వల్ టు ఉందంటే దాని అర్థం ఏంటి, √3 కూడా రేషనల్ నెంబర్ అనే కదా. అంటే దట్ ఎంప్లాయిస్ √3 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. కానీ ఇది ఫాల్స్ కదా, ఎందుకంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం √3 ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాం. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. దిస్ ఈజ్ contradicts to the fact that ఏం ఫ్యాక్ట్, √3 ఈజ్ ఇర్రేషనల్ అనే ఫ్యాక్ట్ కి ఇది వ్యతిరేకము. కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ, therefore our assumption is wrong. ఈజ్ రాంగ్ ఆర్ ఫాల్స్ ఎట్లయినా రాయొచ్చు. మన ఎగ్జాంప్షన్ రాంగ్ అయితే అప్పుడు ఏమవుతుంది, 5 మైనస్ √3 అనేది ఇర్రేషనల్ అవుతుంది. దట్ ఇంప్లైస్ 5 మైనస్ √3 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, ఈ విధంగా మనం సింపుల్ గా ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. షో దట్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. సేమ్ అట్లాగే మనం ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఫాలో అవుతాం. ఇక్కడ ఏమంటాం, లెట్ us assume 3√2 ఈజ్ ఏ రేషనల్. లెట్ us assume 3√2 ఈజ్ ఏ రేషనల్. రేషనల్ అనగానే మనం a/b ఫామ్ లో కానీ p/q ఫామ్ లో కానీ రాయగలం కదా. అంటే 3√2 ఈక్వల్ టు a/b. Here a, b belongs to z and q not equal to 0. తర్వాత స్టెప్ లో ఏం చేయాలి, మనం LHS లో ఓన్లీ రూట్ నెంబర్ మాత్రమే ఉంచి మిగిలినవన్నీ RHS లో తీసుకోవాలి. అంటే ఇక్కడ 3 తీసుకోవాలి. 3 √2 ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే a/, ఇక్కడ 3b ఆల్రెడీ b ఉంది కదా, 3b అవుతుంది.
చూడండి, మనకి LHS లో ఓన్లీ రూట్ నెంబర్ మాత్రమే ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఆల్రెడీ 3AB అనేవి ఏంటి మనకి ఇంటిజర్స్, కాబట్టి వాటితో ఫామ్ అయ్యే నెంబర్ ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. సిన్స్ 3, A, B ఆర్ ఇంటిజర్స్, కాబట్టి A/3B ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, మనకి ఇది రేషనల్ నెంబర్ అంటే RHS రేషనల్ నెంబర్ అయిందంటే దట్ ఎంప్లాయిస్ LHS కూడా రేషనల్ నెంబర్ అవ్వాలి, ఈక్వల్ టు ఉంది కాబట్టి. రూట్ 2 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. కానీ మనం థియరంలో ఏం ప్రూఫ్ చేసాం, రూట్ 2ని ఇర్రేషనల్ నెంబర్ గా ప్రూఫ్ చేసాం. దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ to the fact that root 2 is irrational. అంటే రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అనే ఫ్యాక్ట్ కి ఇది వ్యతిరేకంగా ఉంది. therefore our assumption is false. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, 3√2 ఈజ్ ఏ ఇర్రేషనల్. హెన్స్ ప్రూవ్డ్ అని రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 1.2. ఇంతకుముందు మనం రూట్ 2ని రూట్ 3ని ఎలా ప్రూఫ్ చేసామో ఇక్కడ రూట్ 5 కూడా అలాగే ప్రూఫ్ చేస్తాం. మనం ప్రూఫ్ చేయడానికి ప్రయత్నిద్దాం. దీన్ని ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్ లో ప్రూఫ్ చేస్తాం కదా. ఫస్ట్ ఏమనుకుంటాం, లెట్ us assume రూట్ 5 ఈజ్ ఏ రేషనల్. లెట్ us assume రూట్ 5 ఈజ్ ఏ రేషనల్. కాబట్టి దీన్ని A/B ఫామ్ లో కానీ P/Q ఫామ్ లో కానీ రాయగలం కదా. దట్ ఎంప్లాయిస్ రూట్ 5 ఈక్వల్ టు A/B. ఇక్కడ ఏం రాస్తాం మనం, A, B బిలాంగ్స్ టు Z, B నాట్ ఈక్వల్ టు 0 అండ్ A, B ఆర్ కో ప్రైమ్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ బిని LHS లోకి తీసుకొస్తాం. అంటే రూట్ 5 ఇంటూ B అవుతుంది. రూట్ 5 ఇంటూ B ఈక్వల్ టు A అవుతుంది. తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ అంటే రూట్ 5 ఇంటూ B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ అవుతుంది. రూట్ 5 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 5 అవుతుంది. బీని స్క్వేర్ చేస్తే B స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు A స్క్వేర్. అంటే A స్క్వేర్ ని సమ్ 5 ఇంటూ నెంబర్ గా రాయగలిగామంటే దాని అర్థం ఏంటి, 5 డివైడ్స్ A స్క్వేర్ అని. దట్ ఎంప్లాయిస్ 5 డివైడ్స్ A స్క్వేర్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఇఫ్ P డివైడ్స్ A స్క్వేర్ దెన్ P ఆల్సో డివైడ్స్ A అని. దట్ ఎంప్లాయిస్ 5 డివైడ్స్ A. దీన్ని స్టేట్మెంట్ 1 అనుకుందాం. అంటే 5 అనేది A డివైడ్ చేస్తుంది కాబట్టి A ఏమనుకోవచ్చు, సమ్ 5 ఇంటూ C అని అనుకోవచ్చు. లెట్ A ఈక్వల్ టు 5C. ఇది పర్టికల్లీ పై స్టెప్ లో రాస్తాం. దట్ ఎంప్లాయిస్ 5B స్క్వేర్ ఈక్వల్ టు A ప్లేస్ లో 5C రాస్తున్నాం, 5C స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ 5B స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ చేస్తే 25, C స్క్వేర్ చేస్తే C స్క్వేర్. 5 టేబుల్ 25 లో 5 టైమ్స్ 4. కాబట్టి మనం ఏం రాయొచ్చు, B స్క్వేర్ ఈక్వల్ టు 5C స్క్వేర్. అంటే B స్క్వేర్ ని 5 ఇంటూ సమ్ నెంబర్ గా రాయగలిగామంటే 5 డివైడ్స్ B స్క్వేర్ కదా. అంటే దట్ ఇంప్లైజ్ 5 డివైడ్స్ B స్క్వేర్.
That implies 5 also divides B. 5 divides B. దీని స్టేట్మెంట్ 2 అనుకుందాం. ఒకసారి ఫస్ట్ స్టేట్మెంట్ ని సెకండ్ స్టేట్మెంట్ ని అబ్జర్వ్ చేసినట్లయితే అంటే 5 divides A, 5 divides B. కాబట్టి 5 అనేది A, B లకి కామన్ ఫ్యాక్టర్ అవుతుంది కదా ఫ్రమ్ 1 and 2. We can say that five is a common factor of A, B అంటే A and B. కానీ ఇది కాంట్రడిక్షన్ కదా, ఎందుకంటే A and B ఆర్ కోప్రైమ్స్ అనుకున్నాం. కోప్రైమ్స్ అంటే 1 మినహా వేరే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు కదా. Therefore this is contradicts to the fact that A, B are co-primes అనే ఫ్యాక్ట్ కి ఇది కాంట్రడిక్షన్. కాబట్టి our assumption is false. ఏం assumption? √5 అనేది రేషనల్ నెంబర్ అనుకోవడం ఫాల్స్ అన్నమాట. assumption ఇది ఫాల్స్ కాబట్టి ఏది ట్రూ అవుతుంది? therefore √5 is irrational అనేది ట్రూ అవుతుంది అన్నమాట. hence proved. Okay, next prove that 3 plus 2√5 is irrational. Okay, same proof of contradiction method ని అప్లై చేసినట్లయితే let 3 plus 2√5 is rational number అంటే అప్పుడు దీన్ని p/q ఫామ్ లో రాయగలుగుతాం, లేకపోతే a/b ఫామ్ లో రాయగలుగుతాం కదా. అంటే 3 plus 2√5 equal to a/b. Here a, b belongs to Z. Next b not equal to 0. మనం ఏం చేయాలి? LHS లో రూట్ నెంబర్ మినహా మిగిలినవన్నిటి కూడా 1/1 RHS లోకి తీసుకోవాలి. ఫస్ట్ 3 ని తీసుకువెళ్తాం. ఇది +3 కదా, RHS లోకి వెళ్తే -3 అవుతుంది. అంటే a/b -3 అవుతుంది. ఇక్కడ LCM తీసేసుకోండి. అంటే 2√5 ఈక్వల్ టు ఇక్కడ బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లై చేస్తే 1 into a -3 into b 3b బై b into 1 b అవుతుంది. నెక్స్ట్ ఇంకా 2 ఉంది కదా, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS అయితే డివైడ్ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ b ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తుంది. అంటే √5 ఈక్వల్ టు a -3b బై 2b అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ 2, 3, a, b అనేవి ఏంటి? ఇంటిజర్స్ కాబట్టి వాటితో ఫామ్ అయ్యే ప్రతి నెంబర్ రేషనల్ నెంబర్ అవుతుంది. సిన్స్ 2, 3, a, b ఆర్ ఇంటిజర్స్. ఇక్కడ RHS లో ఏమొచ్చింది? a -3b by 2b is a rational number. మరి ఇది LHS లో RHS లో ఉన్నది రేషనల్ నెంబర్ అయితే LHS లో ఉన్నది కూడా రేషనల్ నెంబర్ అవ్వాలి కదా. దట్ ఇంప్లైస్ √5 is also a rational number. కానీ ఇది కాంట్రడిక్షన్ కదా, ఎందుకంటే ఆల్రెడీ మనం √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాం. దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ టు ద ఫ్యాక్ట్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి మనం assumption wrong అన్నమాట. Therefore our assumption is wrong.
ఈజ్ ఫాల్స్ ఆర్ రాంగ్ ఏదైనా రాయొచ్చు. కాబట్టి ఏమవుతుంది అనమాట, 3 + √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. 2√5 ఈజ్ ఇర్రేషనల్. Hence proved. Okay, next. Prove that the following are irrationals. ఇవి ఆల్రెడీ ప్రూవ్ చేసాం. మనం ఎగ్జాంపుల్స్ ఎలా అయితే ప్రూవ్ చేసాం అట్లాగే రెండింటిని ప్రూవ్ చేయండి. ఒక్కొక్క స్టెప్ వస్తుంది. A7 √5 = a/b అనుకుంటాం. √5 = a/7b అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, మనకి 7, a, b అనేవి ఇంటిజర్స్ అయితే మనకి a/7b అనేది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి మనకి √5 కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ ఇది మనకి కాంట్రడిక్షన్ కదా. అట్లాగే ఇక్కడ ఏం చేస్తాం, దీన్ని a/b అనుకున్నప్పుడు ఈ 6ని RHS లో తీసుకెళ్తే అంటే √2 = a/b - 6 అవుతుంది. LCM తీసుకుంటే √2 = a - 6b/b అవుతుంది. తర్వాత ఏం చేస్తాం, సిన్స్ 6, a, b are integers, a - 6b/b is a rational number. That implies √2 is also a rational number. But this is contradicts to the fact that √2 is irrational. Therefore our assumption is false అని రాస్తాం కదా. ఇది ట్రై చేద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ 1/√2 అని ఇచ్చారు. దీనికి కూడా మనకి ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఫాలో అవుతాం. లెట్ us assume that 1/√2 is a rational. కాబట్టి దీన్ని a/b ఫామ్ లో రాయగలం. అంటే 1/√2 = a/b where a, b belongs to z and b not equal to 0. ఇప్పుడు దీన్ని రేషనలైజేషన్ చేస్తున్నాం. అంటే 1 డినామినేటర్ లో మనకి ఇర్రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి ఆ ఇర్రేషనల్ నెంబర్ తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఇంటూ చేస్తున్నాను =a/b. దట్ ఇంప్లైజ్ 1 తో దేని మల్టిప్లై చేసినా దాని వాల్యూ మారుతుంది కాబట్టి న్యూమరేటర్ లో √2 వస్తుంది. √2 × √2 ఏమవుతుంది, 2 అవుతుంది. √2² కదా, స్క్వేర్ రూట్ కట్ అవుతుంది a/b. ఇప్పుడు ఈ 2ని RHS లోకి తీసుకెళ్దాం. ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి RHS లోకి వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తున్నాడు. ఆల్రెడీ ఏ ఉంది కదా అంటే 2a/b అవుతుంది. ఇక్కడ మనం ఇంతకు ముందులా సేమ్ రాస్తాం. సిన్స్ 2, a, b are integers, 2a/b is a rational. That implies √2 is also a rational. But this is contradicts to the fact that √2 is irrational number. Therefore our assumption is false అని రాసి మనం hence proved అని రాసేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడతో మనకి ఫస్ట్ చాప్టర్లో ఉన్న అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని అలాగే ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మనం ఇంతకు ముందు మనకి a, b అనేవి ఏవైనా 2 పాజిటివ్ ఇంటిజర్స్ అయినప్పుడు వాటి యొక్క ప్రోడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF కి సమానం అవుతుందన్నాం. అదే 3 నెంబర్స్కి అది నాట్ అప్లికబుల్ అని చెప్పుకున్నాం కదా. అయితే ఒకవేళ మనం 3 నెంబర్స్కి ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ని అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకి LCM ఆఫ్ PQR, ఇక్కడ PQR అనేవి 3 పాజిటివ్ నెంబర్స్ అయినప్పుడు మనం ఒకవేళ HCF ను ఉపయోగించి LCM ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే P × Q × R × HCF ఆఫ్ PQR by HCF ఆఫ్ PQ, HCF ఆఫ్ QR అండ్ HCF ఆఫ్ PR ఈ ఫార్ములాను అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అదే ఒకవేళ మనం ఆ 3 నెంబర్స్ యొక్క HCF ని LCM ను ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయాలంటే PQR × LCM ఆఫ్ PQR by LCM ఆఫ్ PQ, LCM ఆఫ్ QR, LCM ఆఫ్ PR. కాబట్టి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 6 తీసుకుందాం. ఈ అన్నిటికీ మనకి HCF ఏమవుతుందంటే ఎంత అవుతుంది, 2కి 3కి 6కి ఇవి కోప్రైమ్స్ కదా కాబట్టి 1 అవుతుంది. అన్నిట్లో పోయే నెంబర్ ఏది లేదు కదా కాబట్టి 1. LCM ఏమవుతుంది, మనకి ఈ 2 నెంబర్స్ 6లో పోతున్నాయి కాబట్టి 6 LCM అవుతుంది. కాబట్టి వెరిఫై చేయొచ్చు. ఒకవేళ మనం LCM కావాలనుకోండి, LCM ఈక్వల్ టు ఏం చేయాలి, P × Q × R అంటే 2 × 3 × 6 ఇంటూ HCF ఆఫ్ PQR, HCF అంటే ఎంత 1 బై
హెచ్సిఎఫ్ ఆఫ్ PQ. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత? ఆ రెండింటిలో పోయి కామన్ టేబుల్ 1. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ QR. ఈ రెండింటికి మనకి హెచ్సిఎఫ్ ఈ రెండింటిలో 3 టేబుల్ పోతుంది కదా, హెచ్సిఎఫ్ 3 అవుతుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ PR. ఈ రెండింటిలో 2 టేబుల్ పోతుంది కదా, కాబట్టి హెచ్సిఎఫ్ 2 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేయండి. 3 గెట్స్ క్యాన్సిల్, 2 గెట్స్ క్యాన్సిల్, 6 1s are 6. ఎల్సిఎం వచ్చింది కదా. అలాగే మీరు హెచ్సిఎఫ్ కూడా ప్రయత్నించి చూడండి. ఓకే, ఇక్కడితో మనం ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ చాప్టర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని, ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఇలాంటి వీడియోస్ని మరిన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.